Good evening. Praise the Lord to everyone. Am I clearly audible? అవునన్నయ్య. నా వాయిస్ నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది. వినపడుతుందండి? వినిపిస్తుందండి. ఓకే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. ఫర్ ద ఫస్ట్ టైం నేను డ్యూస్ ఇండియా ఛానల్ ద్వారా మరి మీ మధ్యలోకి వచ్చాను. మరి బైబిల్ గ్రంథము అనేది కేవలం ఇట్స్ నాట్ ఓన్లీ ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్, బట్ ఆల్సో a book of wisdom, a book of knowledge, a book consisting of history, a book consisting of so many సీక్రెట్ థింగ్స్, ఎన్నో మరి రహస్యాలు ఇమిడి ఉన్న గ్రంథం. దేవుని గురించే కాకుండా ప్రపంచంలో మరి మన చరిత్రలో జరిగిన ఎన్నో విషయాలు మన బైబిల్ గ్రంథంలో దాగి ఉన్నాయి. అందుకు నిదర్శనంగా ఈరోజు మనం ది ఆరిజిన్ ఆఫ్ ఆరియన్స్ ఫ్రమ్ ది బైబిల్ అండ్ ద హిస్టరీ, అంటే ఆర్యుల మూలాలు మరియు చరిత్ర బైబిల్ పరంగా ఏంటి అనేది మనం తెలుసుకుందాం. మరి మనం విశ్వాసంలో మరింత బలపడాలి అంటే ఇవన్నీ విషయాలు మనకు అవసరమా అన్న? ఆర్యులెవరు, ద్రవిడులెవరు, లేదా పురాతన కాలంలో ఏం జరిగింది, ఇవి మనకెందుకు? కేవలం అంటే కేవలం మనం ప్రార్థన చేసుకుంటూ తిరిగి మరి దేవుని సన్మార్గంలో నడుచుకుంటే సరిపోదా అనే డౌట్ కూడా మీలో ఎంతోమందికి వస్తూ ఉండొచ్చు. మరి బైబిల్ గ్రంథాన్ని దేవుడు రచింపజేసేటప్పుడు అందులో రకరకాల జాతులకి చెందిన వ్యక్తుల గురించి, రకరకాల భాషలకు చెందిన వ్యక్తుల గురించి, రకరకాల దేశాలకు చెందిన వ్యక్తుల గురించి, రకరకాల సంస్కృతుల గురించి, వారి అలవాట్లు, వారి పూజా విధానాలు, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు ఆయా ప్రవక్తల ద్వారా రాయించడం జరిగింది. మరి బైబిల్ గ్రంథంలో ఇవన్నీ విషయాలను మరి దేవుడు లిఖింపజేయించినప్పుడు మరి తప్పకుండా ఇవన్నీ కూడా ఏంటి అనే ఈ రహస్యాన్ని మనం తెలుసుకోవడం ఎంతగానో అవసరం. మరి మీ స్క్రీన్స్ మీద ఈ ప్రజెంటేషన్ కనపడుతుందని నేను ఆశిస్తున్నాను. కనపడుతుందండి? సంబడి ఎవరో ఒకళ్ళు ఎస్ ఆన్సర్ బ్రదర్, ఇవ్వండి. కనిపిస్తుందండి. ఓకే. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే టేబుల్ ఆఫ్ నేషన్స్ని మనం దాటుకుంటూ ముందుకు వెళ్దాం. తప్పకుండా బైబిల్లోని వచనాలను మనం ధ్యానం చేసుకుందాము. వాటి అర్థాలేంటో మనం అర్థం చేసుకుందాం. మరి ప్రస్తుతం మన భారతదేశంలో కొన్ని కొన్ని విషయాలు జరుగుతున్నాయి. మేము ఆర్యులమంటూ, మేము ద్రవిడులమంటూ, మరి ఇలా ఎన్నో సందర్భాలు మనం ఈ రోజుల్లో మనం చూడటం జరుగుతుంది. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలోని 10వ అధ్యాయాన్ని మనం టేబుల్ ఆఫ్ నేషన్స్ అని అంటాం. అంటే ఆది కాండము 10వ అధ్యాయాన్ని మనం టేబుల్ ఆఫ్ నేషన్స్ అని దానికి పేరు పెడతాం. ఈ ప్రపంచం మొత్తంలో కూడా ఆయా దేశాలు, ఆయా జాతుల వారు, ఆయా తెగలవారు, ఆయా భాషల వారు ఎలా వచ్చారు అనే చక్కటి వివరణ మనకి ఆదికాండము 10వ అధ్యాయంలో దొరుకుతుంది. బైబిల్ ఆర్కియాలజీ అనేది ఎంతగానో మరి ప్రాముఖ్యమైన అంశం ఇది. మనము థియాలజీ చదివేటప్పుడు మరి ద డాక్ట్రిన్ ఆఫ్ రెవల్యూషన్ అని, రైట్ థియాలజీ అని, లేదా ప్రాపర్ థియాలజీ అని, ఆంథ్రోపాలజీ అని, లేదా న్యూమటాలజీ అంటే హోలీ స్పిరిట్ గురించి చదువుకోవడం, అలా క్రిస్టాలజీ అంటే యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడం, అలాగే మనకి సొటీరియాలజీ అని, అటు తర్వాత మళ్ళీ డెమనాలజీ, సేటనాలజీ, మరి జెనసిస్ ప్రాబ్లమ్స్, ఇలా ఎన్నెన్నో ఉంటాయి. సో అలాగే అపాలజెటిక్స్ అనేది కూడా థియాలజీలోని ఒక భాగం. ఈ అపాలజెటిక్స్ అనే ఈ భాగము ఆర్కియాలజీ మీద కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది. అపాలజెటిక్స్లో ఇదొక సబ్జెక్ట్, బిబ్లికల్ ఆర్కియాలజీ అని. ప్రపంచంలో ఉన్న గ్రంథాలలో, అంటే నేను మత గ్రంథం అని చెప్తున్నాను, బైబిల్ మత గ్రంథం కాదు, అది దేవుని వాక్యము. సో బైబిల్ మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్న ఆర్కియాలజీకి కరెక్ట్గా, ఆర్కియాలజీ అంటే పురావస్తు ఆధారాలు, ఈ పురావస్తు ఆధారాలకి కరెక్ట్గా తేలుతుంది బైబిల్ మాత్రమే.
కానీ ఈ ప్రపంచంలో ఉన్న ఏ గ్రంథము కూడా పురావస్తు ఆధారాలతో అది సరితూగలేదు. మరి ఇలా విలియం ఫ్యాక్స్వెల్ ఆల్బ్రైట్ అనే వ్యక్తి, ఇతను జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి. ఇతను ఒక ఏథైస్ట్. ఏథైస్ట్ అంటే నాస్తికుడు. ఈ నాస్తికుడైన వ్యక్తి, ఇతను బైబిల్ అనేది అసలు ఒక ఫేక్ పుస్తకం. కొంతమంది కొన్ని కొన్ని చాప్టర్స్ రాసి అలా వదిలేశారు. సో దీన్నే నిజం అనుకొని మరి వీళ్ళందరూ కూడా అబద్ధంని నమ్ముతున్నారు అని ఆలోచించుకునే వ్యక్తి ఎవరు? ఇతను ఈ ఫోటోలో మీకు కనపడుతుంది విలియం ఫ్యాక్స్వెల్ ఆల్బ్రైట్. అటు తర్వాత పాత నిబంధన గ్రంథానికి చెందిన ఎన్నో మరి తవ్వకాలు ఇతను చేసినప్పుడు ద టేబుల్ ఆఫ్ నేషన్స్, ఈరోజు మన టాపిక్ ఇదే. ద టేబుల్ ఆఫ్ నేషన్స్ ఇన్ జెనసిస్ 10 అకార్డింగ్ టు ఆల్బ్రైట్ రిమైన్స్ అన్ అస్టానిషింగ్లీ యాక్యురేట్ డాక్యుమెంట్. ఈ టేబుల్ ఆఫ్ నేషన్స్ ఆది కాండము 10వ అధ్యాయము వంటి యాక్యురేట్ డాక్యుమెంట్ ఇంకా మనకి ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా దొరకదు. ఆది కాండం 10వ అధ్యాయం అనేది ఆర్కియాలజీకి కరెక్ట్గా సరిపోతుంది అని మరి విలియం ఫాక్స్వెల్ ఆల్బ్రైట్ గారు చెప్పడం జరిగింది. అటు తర్వాత ఈ ఆల్బ్రైట్ గారు క్రైస్తవుడిగా మారిపోయారు. ఇలాంటి కోవకి చెందిన వ్యక్తే సర్ విలియం ర్యామ్సే. సర్ విలియం ర్యామ్సే కొత్త నిబంధన గ్రంథానికి చెందిన మరి ఎన్నో తవ్వకాలను రోమా నగరాల్లో, ఆ తర్వాత గ్రీకు దేశంలో వెళ్ళి తవ్వకాలు చేయించాడు. ఇతను కూడా ఒకప్పుడు నాస్తికుడే, బైబిల్ గ్రంథం అనే దాన్ని నమ్మేవాడు కాదు. మరి నేను ఇక్కడే ఉంది, మన చదువు వినిపిస్తాను. సర్ విలియం ర్యామ్సే డివోటెడ్ హిజ్ హోల్ లైఫ్ టు ఆర్కియాలజీ. హ్యావింగ్ సెట్ అవుట్ టు షో ద బైబిల్ ఫాల్స్, హీ లెర్న్డ్ వాట్ మెనీ అదర్స్ హ్యావ్ బీన్ ఫోకస్ టు అక్నాలెడ్జ్. సో ఇలా బైబిల్ తప్పు అని నేను ప్రూవ్ చేస్తాను అని ముందుకొచ్చిన ఈ వ్యక్తి తర్వాత బైబిల్ గ్రంథం యొక్క ఆ మ్యాపులు లేదా ఆ ప్లేసెస్ అవన్నీ తవ్వకాలు చేసినప్పుడు అక్కడ నిజంగా దొరికాయి పురావస్తు ఆధారాలు. దొరికిన తర్వాత ఇతను కూడా ఇక క్రైస్తవుడిగా మారిపోవాల్సి వచ్చింది. ర్యామ్సే లాస్ట్ లైన్, ర్యామ్సే స్టేటెడ్ దిస్ ఆథర్ అంటే లూకా గారు ఏదైతే అపోస్తుల కార్యంలో వాళ్ళ కార్యాలన్నీ చెప్పాడో, ఎస్ వాటన్నిటికీ కూడా అక్కడ చెట్టు ఉందా అంటే ఉంది, అక్కడ మరి కోటలు ఉన్నాయా అంటే ఉన్నాయి, అక్కడ జైలు ఉందా అంటే ఉంది. సో ఇక్కడ లూకా గారు యాక్యురేట్గా ఒక హిస్టారియన్ లాగా మరి అపోస్తుల కార్యాన్ని రచించారు అని చెప్పి ఆ తర్వాత హీ యాక్సెప్ట్ మీకు కనపడుతుంది. సర్ విలియం ర్యామ్సే డిఫెండ్స్ ద న్యూ టెస్టిమెంట్. ఫైనలీ ఇన్ వన్ ఆఫ్ హిస్ బుక్స్ ర్యామ్సే షాక్డ్ ద ఎంటైర్ ఇంటలెక్చువల్ వరల్డ్ బై డిక్లేరింగ్ హిమ్సెల్ఫ్ టు బి అ క్రిస్టియన్. సో బైబిల్ ఈజ్ ద ఓన్లీ బుక్ which can be proved archaeologically also, right? Having set out to show the Bible false, they themselves have been proven false and as a consequence have accepted Christ as Lord. Last conclusion ఏం చెప్పారు సర్ విలియం ర్యామ్సే గారు? The only conclusion we can reach is that the Bible is true. సో మన బైబిల్ ఇంత సత్యమైన గ్రంథం అయినప్పుడు, ఇందులో ఇంత సత్యం ఉన్నప్పుడు మనం మచ్చుగ్గా కొన్ని విషయాల్ని కన్సిడరేషన్లోకి తీసుకొని ఇప్పుడు మనం ముందుకెళ్దాం. ఆది కాండంలో మనకి నోవాహు గారి సమయంలో జలప్రళయం వచ్చిన సందర్భాలు మనకు కనపడతాయి. ఆది కాండం 6వ అధ్యాయం తర్వాత నుండి 9వ అధ్యాయం వరకు కూడా మనకి ఈ ఎపిసోడ్ మొత్తం కూడా కనపడుతుంది. దాదాపుగా కొద్ది రోజులు మినహాయించి ఆల్మోస్ట్ సంవత్సరం కాలం పాటు మనం కోవిడ్-19లో ఎలాగైతే మనం లాక్డౌన్లో ఉన్నామో అలాగే ఈ 8 మంది మరియు 2 pairs ఆఫ్ 1 pair ఆఫ్ యానిమల్స్ ఇవన్నీ కూడా మరి మనకి ఇక్కడ నోవాహు గారి జలప్రళయంలో లాక్డౌన్లో ఈ షిప్లో ఉన్నట్లుగా మనం చూస్తాం. అటు తర్వాత భూమి కనపడిన తర్వాత మొట్టమొదటిసారి వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత నోవాహు గారి 3 కుమారులు, నోవాహు గారి 3 కోడళ్ళు మరియు నోవాహు గారి భార్యామణి, వీళ్ళందరూ కూడా 8 మంది. మరి
ఇలా 8 మంది లోపలికి వెళ్ళారు, షిప్ లోపలికి 8 మందే బయటికి వచ్చారు. అటు తరువాత నోవాహు గారి కుమారులు ఎవరు అనే సంగతి మనకి ఆదికాండం 10వ అధ్యాయంలో దొరుకుతుంది. ఆదికాండం 10వ అధ్యాయం ప్రకారంగా మనం చూస్తే యాఫేతు సంతతి వారి గురించి ఆదికాండం 10వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయంలో 2 నుంచి 5 వచనాలలో వీళ్ళ గురించి ఉంటుంది. హాము సంతతి గురించి 6వ వచనం నుండి 20వ వచనం దాకా, అలాగే షేము సంతతి వారి గురించి 21 నుండి 30వ వచనం దాకా ఉంటుంది. వీళ్ళందరూ ఎవరు? హాము, షేము, యాఫేతు వారి సంతతి వాళ్ళు నేటికీ ఉన్నారా? మనం వారి సంతతి నుంచి వచ్చిన వారమేనా? ఈ విషయమై బైబిల్ ఏం చెప్తుంది? మన మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మరి ఆదాము నుండే ప్రతి జాతి మనిషి ఒక్కడి నుండే వచ్చాడు అని మరి పౌలు గారు ఏథెన్స్ నగరంలో అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో అంత క్లియర్గా చెప్పినప్పుడు, మరి జలప్రళయం తర్వాత నోవాహు గారి 3 కుమారుల నుండే మన పూర్వీకులు వచ్చి ఉండాలి. సో వాళ్ళెవరో ఒక్కసారి మనం చూస్తూ ఈ ఆర్యులు అనే వాళ్ళు ఎవరో కూడా మనం చూద్దాం. మెయిన్ కాన్సెప్ట్ ఈరోజు ఆర్యుల గురించి నేర్చుకుందాము. నెక్స్ట్ సెషన్లో మనమెవరము, మన పూర్వీకులు ఎవరు, మనము యాఫేతు సంతతికి చెందిన వారమా, హాము సంతతికి చెందిన వారమా, లేదా షేము సంతతికి చెందిన వారమా నేర్చుకుందాం మనం నెక్స్ట్ సెషన్లో. నెక్స్ట్ ఈ నోవాహు గారి 3 కుమారులు, వారి పేర్లు మనం చూస్తే 10వ అధ్యాయంలో యాఫేతుకు 7 కుమారులు. వాళ్ళు ఎవరు? గోమెరు, మాగోగు, మాదై, యావాను, తుబాలు, మేషక్కు, తిరస్సు. ఇది మనకు కనపడుతుంది వచనంలో. హాముకి 4 కుమారులు, కూషు, మిస్రాయిము, పూతు, కానాను. షేముకి 5 కుమారులు, ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, ఆరాము అనవారు. రైట్. ఇప్పుడు వచనం చదువుకుందాం. ఆదికాండము కొంచెం స్మాల్. ఓకే, ఆదికాండం 10వ అధ్యాయము ఎవరన్నా చదవండి, సిస్టర్స్, బ్రదర్స్, ఎవరన్నా సరే. యు ఆర్ ఫ్రీ. నేనేం మీ హెడ్ మాస్టర్ని కాదు. రైట్, యు ఆర్ ఫ్రీ టు రీడ్. చదవండి అమ్మా, ఎవరైనా, బ్రదర్స్, సిస్టర్స్, ఎవరైనా. ఇది నోవాహు కుమారుడకు షేము, హాము, యాపెతు అను వారి వంశావళి. జల ప్రళయము తర్వాత వారికి కుమారులు పుట్టిరి. యాపెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదై, యవాను, తుబాలు, మెషెకు, తీరాసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రిఫతు, తొగర్మా అనువారు. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తిము, దాదోనిము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా ఆయా దేశములలో దేశములలో వారు చెదిరిపోయిరి, వేరైపోయి వేరైపోయిరి. సో దట్ ఈస్ వాట్ ఈస్ బీయింగ్ షోన్ హియర్. యాఫెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదై, యావాను, తుబాలు, మేషక్కు, తిరస్సు అనువారు. తర్వాత యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తిము, దాదోనిము. గోమెరు కుమారులు అష్కనాజు, రిఫాతు, తొగర్మా. అసలు ఎవరండి వీళ్ళంతా అనే డౌట్ మీకు వస్తుంది. అసలు ఈ యాఫెతుకి పుట్టిన వాళ్ళు ఈ గోమెరు ఎవరు, మాగోగ్ ఎవరు, మాదయ్ ఎవరు, యావాన్ ఎవరు, ఇదంతా మాకెందుకు అంటే, నో, వీ షుడ్ నో ద వరల్డ్ హిస్టరీ. సో ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకెళ్దాం. యాఫేతు సంతతి వారు ఈ భాషలు తారుమారు అయిపోయిన తరువాత బాబేలు గోపురం దగ్గర వీళ్ళు భాషలు తారుమారైపోయిన తర్వాత దే వెంట్ అప్వర్డ్స్. షీనారు ప్రాంతము నుండి యూరోప్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ యామ్నాయా కల్చర్ అనే కల్చర్లో కొంతకాలం ఉండి అక్కడి నుండి వీళ్ళు ఇలా మన బైబిల్ చెప్పినట్లుగా రకరకాలుగా విడిపోయిన వారు యాఫేతు కుమారులు. వీళ్ళే నేడు యూరోపియన్స్గా పిలువబడుతున్నారు. తెల్లదొరలు అని అంటాం, యూరోపియన్స్. ఈ యూరోప్లో ఉండే వాళ్ళందరూ కూడా యావాను సంతతి వాళ్ళు, యాఫేతు సంతతి వాళ్ళు. హాము సంతతి వాళ్ళందరూ కూడా ఆఫ్రికా మరియు కొద్ది భాగం సౌదీలో ఉన్నవారు. మరి షేము సంతతి
అబ్రహాము గారు కూడా షేము నుంచే వచ్చారు. షేము సంతతి వారు ఆసియా ఖండంలో మొత్తం కూడా విస్తరించిన వారు. రైట్, ఇక్కడ దాకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. యాఫేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదై, యావాను, తుబాలు, మేషక్, తీరస్సు అనువారు. సో ఇలా ఇక్కడ షీనారు ప్రాంతంలో వీళ్ళు విడిపోయి, అటు తర్వాత వీళ్ళు ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత వీళ్ళు తర్వాత కాలంలో రకరకాల ఆయా భాషల వారిగా, ఆయా తెగల వారిగా, ఆయా జాతుల వారిగా, ఆయా దేశములుగా విడిపోయిరి అని బైబిల్ మనకు చెప్తుంది. మరి అలాగే డిఎన్ఏ ఆధారాల ప్రకారంగా చూసినా కూడా ఎస్, వీళ్ళు ఇలా విడిపోయారు. మొట్టమొదటిగా జనరల్గా సైంటిస్ట్ ఏమంటారంటే సమరా బెండ్ అనే కల్చర్లో వీళ్ళు యాఫేతు సంతతి వాళ్ళు గుర్రాన్ని మచ్చిక చేసుకున్నారు. ఆ తర్వాత కొలినిష్క్ కల్చర్లో ఉన్నారు. అటు తర్వాత యామ్నాయ కల్చర్, ఆ తర్వాత పోల్చావుకా కల్చర్, ఆ తర్వాత సింటాస్టా, ఆండ్రోనోవో, శ్రుబ్నాయ, అటు తర్వాత మన భారతదేశానికి వలస వస్తూ దీన్ని వేదిక్ కల్చర్గా చేశారు అనేది మనకి శాస్త్రవేత్తలు మరియు హిస్టారియన్స్ చెప్తూ ఉంటారు. సో మనం ఇంకొంచెం డీప్గా అర్థం చేసుకుందాం. ఈ ఇరాన్ రైట్, ఈ షీనారు ప్రాంతంలో విడిపోయిన ఈ యాఫేతు సంతతి వారు ఇలా యామ్నాయా కల్చర్కి వెళ్ళిన తర్వాత కొంతకాలం ఇక్కడ ఉండి ఇక్కడ యామ్నాయా సంస్కృతిగా మారి, అటు తర్వాత వీళ్ళు ఇలా యూరోప్ ప్రాంతానికి కొంతమంది, రష్యా భాగానికి కొంతమంది, సెంట్రల్ ఏషియాకి కొంతమంది వస్తూ ప్రోటో ఇండో ఇరానియన్లుగా వీళ్ళు భాష కూడా మెల్లిమెల్లిగా మారిపోతూ వీళ్ళు రూపాంతరం చెందుతూ ఈ బీమాక్ అనే ఏరియా దగ్గర విడిపోయి ఒక బ్యాచ్ ఇండియాకి, ఒక బ్యాచ్ ఇరాన్కి వెళ్ళడం జరిగింది. అదే బైబిల్ ప్రకారంగా మనం ఇదే మ్యాప్ ప్రకారంగా చూసుకుంటే యాఫెటిక్ పీపుల్ బికేమ్ ఇండో యూరోపియన్స్. ఇలా ప్రోటో ఇండో యూరోపియన్లు అని కూడా అంటారు. యామ్నాయా నుంచి వీళ్ళు బాల్కన్స్గా, హెల్లాడిక్ అంటే గ్రీకులని, అనటోలియన్స్ అని, ఆర్మీనియాకు చెందినవారు, ఇలా రకరకాలుగా అయ్యారు. అటు తర్వాత మనకి బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో 10వ అధ్యాయం టేబుల్ ఆఫ్ నేషన్స్లో గోమేరు, ఇదిగోండి ఇది గోమేర్ అండి. ఆనాటి గోమేరు నేటి ఫ్రాన్స్. మీరు రాసుకోనక్కర్లేదు, నేను కింద చూపిస్తాను. ఆనాటి గోమేరు నేటి ఫ్రాన్స్. రెండవది ఆనాటి మాగోగు నేటి స్కాండినేవియన్స్ లేదా సిథియన్స్, ఇండోసిథియన్స్, సకులు అని కూడా అంటారు తెలుగులో లేదా హిందీలో కూడా. అటు తర్వాత మూడవదిగా మాదై, ఇక్కడ మాదయ్యే మీదియన్స్ అంటారు. మీడ్స్ పర్షియా మాదీయులు, రైట్ అండి. ఈ మాదై వాళ్ళే మీడ్స్గా అయ్యారు. నాలుగవదిగా యావాను అంటే యవనులు, అంటే అయోనియన్స్ అంటే గ్రీకులు అన్నమాట. గ్రీకులు అంటే అలెగ్జాండర్ గ్రీకు వ్యక్తి కదా. సో అలాగా ఈ యవనులు అయోనియన్స్, ఈ అయోనియన్ అనే పదం నుంచే ఈ అయోనియన్ అనే పదం నుండే కొన్ని మెడిసినల్ ఇవన్నీ కూడా వచ్చాయి. అది కూడా నేను ముందు చెప్తాను. తర్వాత 5th వన్ తుబాల్ అనగానే ఐబీరియన్స్. 6th మేషక్ అనగా కప్పదోకియా. కొత్త నిబంధన గ్రంథంలో మరి ముఖ్యంగా అపోస్తుల కార్యంలో మీకు కప్పదోకియా అనే ప్రదేశం మీకు కనపడుతుంది. అక్కడ ఉన్న ప్రజలు ఆది కాలం నాటి మేషక్ వారు. తరువాత 7వది తీరస్. ఈ తీరసే టారస్. పౌలు గారు టార్సూస్కి చెందినవారు కదా. సో వీళ్ళందరూ కూడా గ్రీక్ దగ్గరే ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఆనాటి పేరేంటి, ఓల్డ్ నేమ్ ఏంటి, న్యూ నేమ్ ఏంటి చూద్దాం. గోమేరు ఫ్రాన్స్, మాగోగ్ సిథియన్స్, మాదై మీడ్స్, తర్వాత పర్షియన్స్తో కలుస్తారు వీళ్ళు. యావాను అంటే గ్రీకులు, తుబాల్ అంటే ఐబీరియన్స్ ఆర్ అనటోలియన్స్, మేషక్ అనగా కప్పదోకియాకి చెందినవారు, తీరస్ అనగా టారస్, పాల్ ఆఫ్ టార్సూస్, రైట్. సో ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా కనపడుతుంది తర్షీషు, తీరస్, యావాన్, రోదానిం, ఎలీషా, కిత్తీం, ఇవన్నీ ఏంటో కూడా మనం ముందు చూద్దాం. ఇలా గ్రీకులు వీళ్ళు సముద్ర తీర ప్రాంత వాసులు. మరి మనం బైబిల్ గ్రంథాన్ని ఇందాక సిస్టర్ గారు చదివారు. సిస్టర్ గారు కూడా మనకి ఇదే విషయాన్ని చదివారు చూడండి.
యాఫేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదై, యావాను, తుబాలు, మేషక్, తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రిఫాతు, తోగర్మా అనువారు. యావాను కుమారులు అంటే గ్రీక్స్, యవనులు. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. సో దట్ ఈస్ హౌ దే హ్యావ్ స్ప్లిట్. ఈ యవనులు, యావాన్, గ్రీక్స్, రైట్ అండి. సో వీళ్ళు సముద్ర తీర ప్రాంత వాసులు. ఇది మరి ఎన్నో కొన్ని వందల ఐలాండ్స్ ఉంటాయి, ఈ గ్రీక్ ఐలాండ్స్ అన్నమాట. సో వీటిలలో ఉన్నవాళ్ళు. సో తోగర్మా కుమారులు, గోమేరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మా అనువారు. మీకు ఇక్కడ అష్కనాజ్ కనపడుతుంది. అష్కనాజే అపోస్తుల కార్యం కాలం నాటికి ఆసియాగా మారింది. మీరు ఆసియాకి వెళ్ళకూడదు అని దేవుని ఆత్మ చెప్పగా అని మనకి కనపడుతుంది. అష్కనాజ్ అది. సో గోమేర్, తోగర్మా మీకు ఇవన్నీ కనపడతాయి. ఏదో మీకు నోటికొచ్చిన మ్యాపులు చూపిస్తున్నారండి, మీరు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారండి అని అనుకోవడానికి లేదు. నేను మీకు కొన్ని పురాతనమైన గ్రంథాలు కూడా తీసి చూపిస్తాను. మరి యూరోప్లో ఉన్న ఆ కాలం నాటి అష్కనాజ్ యేసుక్రీస్తు కాలానికి ఆసియాగా మారింది, రైట్. ఇప్పుడు టర్కీ దేశంలో ఉంది. సో తోగర్మా, గోమేరు, ఇవన్నీ. ఫ్లావియస్ జోసఫస్ అనే వ్యక్తి క్రీస్తు పూర్వం 1వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఈ 1వ శతాబ్దానికి చెందిన వ్యక్తి కొన్ని విషయాలను ఇలా ఆయన గ్రంథంలో రాస్తూ, ఈ తోగర్మా అంటే ఎవరు, వీళ్ళు గ్రీకుల నుంచి వచ్చిన వాళ్ళు, ఈ ఫ్రిగియన్స్, అండ్ 3 sons of యావాన్, ఆల్సో సన్ ఆఫ్ జాఫెత్. ఎలీషా gave name to Elysians who were in the subjects. Now they are called Aeolians. Tarsus is Tarsias. So for so was Sicilia of old name. అంటే ఇలా సిసిలి అని కానీ ఇవన్నీ అంటే వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే, ఆ కాలంలో ఉన్న ఈ గ్రీకు ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో సముద్ర తీర ప్రాంత వాసులు, వాళ్ళని మోషే గారు చాలా చక్కగా కేటగరైజ్ చేసి అప్పట్లోనే చెప్పడం జరిగింది. మరి పాఫ్లగోనియా అని అంటే అది ఏదో కాదు, అది పురాతన కాలంలోని పాఫ్లగోనియా. నేను మళ్ళీ వస్తాను, ఒక్క నిమిషం. రిఫాత్ గోమేరు సంతతి వాళ్ళు అష్కనజు, రిఫాత్, తోగర్మా. అష్కనజు అంటే తర్వాత కాలంలో యేసుక్రీస్తు కాలంలో ఏషియా మైనర్గా మారింది. అంటే మన ఏషియా ఉంది కదన్నా, మరి మనకి ఏషియా, మనం ఉండేది ఆసియా ఖండంలో కదా అంటే నో, అది సమ్వేర్ 19th centuryలో కేటగరైజ్ చేయబడింది. 7 continents కాన్సెప్ట్. అప్పటికి 7 continents కాన్సెప్ట్ లేదు. ఏషియా మైనర్ అనేది ఒక ప్రాంతం పేరు. రిఫాత్ అనగా పాఫ్లగోనియా మరియు బిథినియా, పొంతు బిథినియాకి చెందిన రెఫరెన్స్లు కూడా మనకు అపోస్తుల కార్యాల్లో కనపడతాయి. అలాగే తోగర్మా, ఆదికాండము నాటి తోగర్మా, యేసుక్రీస్తు కాలం నాటికి ఫ్రిగియా ఒకటే. వాటి వచనాలు ఏంటో కూడా చూద్దాం మనం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచినందున వారు ఫ్రిగియా, మీకు ఇక్కడ కనపడుతుంది ఫ్రిగియా అంటే తోగర్మా ఏరియాలో ఉన్నారని, ఫ్రిగియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితునియాకు, అంటే బితునియా అంటే రిఫాత్, ఇక్కడ మీకు రిఫాత్ ఏదైతే కనపడుతుందో ఈ రిఫాత్. గోమేరు కుమారులు అష్కనజు, రిఫాత్, రైట్. అంటే అష్కనజ్ అంటే ఏషియా మైనర్. ఏషియా మైనర్కి వెళ్లకుండా ఈ రిఫాత్, ఈ తోగర్మా మీద నుండి వాళ్ళు వెళ్ళారట. చూడండి, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రిగియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు అంటే ట్రోయస్కి వెళ్ళారన్నమాట. ఇలా మొత్తం ఇలా చుట్టూ తిరిగి వెళ్ళారు, కానీ
ఈ ఏషియా మైనర్ ఏదైతే అష్కనాజ్ ఉందో అష్కనాజ్కి మాత్రం వెళ్ళలేదు. గాట్ ఇట్. నెక్స్ట్, యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము. సో ఇలా వీళ్ళు అందరూ కూడా మరి ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళే. ఎలీషా అంటే ఎయాలియన్స్ అని, తర్షీష్ అంటే సిసిలియాకు చెందినవారు, మరి కిత్తీము అనగా సైప్రస్, దాదోనీము అనగా అక్కడే ఉన్న చిన్న చిన్న ఐలాండ్స్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఐలాండ్ పీపుల్. ఇవన్నీ కూడా నేటికి 2000 సంవత్సరాల క్రితం ఫ్లావియస్ జోసఫస్ అనే వ్యక్తి మరి అతని యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనే పుస్తకంలో మరి క్లియర్గా రాసి పెట్టడం జరిగింది. సో ఓల్డ్ నేమ్, న్యూ నేమ్, ద డిసెండెంట్స్ ఆఫ్ జావాన్. ఎలీషా ఎయాలియన్స్ అయ్యారు, తర్షీషు వారు తార్సూస్ అయ్యారు, కిత్తీము వారు సైప్రస్ అయ్యారు, దాదోనీం అనగా రోదానిం లేదా గ్రీక్స్ లివింగ్ ఇన్ ఐలాండ్. ఇప్పుడు ఈ యాఫేతు సంతతి వారు మరి ఆయా దేశములుగా, ఆయా భాషల వారుగా, ఆయా జాతుల వారుగా మారినప్పుడు వాళ్ళని మనం ఎలా గుర్తిస్తాం అనంటే, ప్రోటో ఇండో యూరోపియన్ భాష అనే ఈ భాషని మనం పట్టుకుంటే భాషాపరంగా వాళ్ళందరూ కూడా దొరికిపోతారు. ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అనంటే, యాఫేతు సంతతి వారందరూ కూడా ప్రోటో ఇండో యూరోపియన్స్. వీళ్ళ మూల పురుషుడు యాఫేతు. యాఫేతుకి చాలామంది కుమారులు, అటు తర్వాత ఇంకా కుమారులు పుట్టారు. అందులో నుంచి జర్మనీ దేశస్థులు వచ్చారు, బాల్టోస్లావిక్ దేశస్థులు వచ్చారు, ఇటలీకి చెందిన వాళ్ళు వచ్చారు, కెల్టిక్ అంటే ఐరిష్, వెల్ష్, స్కాటిష్ ఇలాంటి వాళ్ళు వచ్చారు. తర్వాత హెలెనిక్ అంటే గ్రీకులు అంటే యవనులు. అయోనియన్ అని అంటే యునానీ. అయోనియన్ అని అన్నాను కదా ఇందాక, అయోనియన్ నుంచే యునానీ అనే పదం కూడా వచ్చింది. యునానీ మెడిసిన్ అంటాం కదా, ఆ యునానీ మెడిసిన్ యాక్చువల్గా ఈ గ్రీక్స్ నుంచి వచ్చిందే. అటు తర్వాత మనం ఇందాక ఈ శృబ్నాయ కల్చర్, ఆండ్రోనోవో కల్చర్ అని ఏదైతే చూసామో, ఇలా వీళ్ళు ఇండో ఇరానియన్గా మారి ఇండియాలోకి దూరారు. ఇలా ఇండియాలోకి వచ్చిన వీళ్ళు యాఫేతు సంతతి వాళ్ళు, వీళ్ళు ఇండో ఆరియన్స్గా ఈ తెగ మారిన తర్వాత వీళ్ళ భాష సంస్కృత భాష భారతదేశానికి తీసుకొచ్చారు. మన భారతదేశానికి సంస్కృత భాషకి ఎలాంటి సంబంధం లేదు. మరి మనం మాట్లాడుతున్నది ఏం భాష? తెలుగు భాష. తెలుగు భాష ఏ భాష కుటుంబానికి చెందింది అనంటే ద్రవిడ భాష కుటుంబానికి చెందింది. మరి ఈ ద్రవిడ భాషా కుటుంబం ఏ సంతతి వారిది? హాము వారిదా, షేము వారిదా? అది మనం చూద్దాం మళ్ళీ తర్వాత. సో ఇలా బెంగాలీ, హిందీ, ఉర్దూ, గుజరాతీ ఇవన్నీ కూడా సంస్కృతం నుంచే వచ్చాయి. ఇంకొంచెం సింప్లిఫైడ్గా చూద్దాం. సింప్లిఫైడ్ స్టెమ్మా ఇండో యూరోపియన్స్, రైట్? కెల్టిక్, ఇటాలిక్, జర్మనిక్, బాల్టోస్లోవిక్, ఇండో ఇరానియన్ నుంచి ఇండో ఆరియన్స్, అటు తర్వాత ప్రోటో ఇండో ఆరియన్, వేదిక్ అండ్ క్లాసికల్ సాంస్క్రిట్. ప్రపంచ భాషలన్నిటికీ కూడా సంస్కృత భాషే తల్లి భాష, సంస్కృత భాషే మూల భాష, ప్రపంచ భాషలన్నీ కూడా సంస్కృతం నుండే వచ్చాయి అనేది పచ్చి అబద్ధం. సంస్కృతానికి మూల భాష ప్రోటో ఇండో యూరోపియన్ భాష. ఈ భాష ఎక్కడిదంటే, ఈ భాష తారుమారైనప్పుడు యావాను సంతతి వాళ్ళు మొదటిగా ఆదిమ కాలంలో మాట్లాడిన భాషే ప్రోటో ఇండో యూరోపియన్ భాష. అవి ఎన్నో శాఖలుగా అయినాయి. అందులో నుంచి ఒక శాఖ ఇండో ఇరానియన్ మళ్ళీ ఇరాన్కి వెళ్ళిపోయి అది ఓల్డ్ పర్షియన్ భాషగా మారింది, అవెస్టర్న్గా కూడా మారింది. ఇది ఇంకా ముందు చూపిస్తాను. జస్ట్ ఒక 20 minutesలో నేను ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత కంపారిజన్ బిట్వీన్ ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్ అండ్ సాంస్క్రిట్, ఇది ఒక ఆర్టికల్. ఈ ఆర్టికల్లో ప్రకారం మనం చూస్తే సంస్కృత భాష అనేది పురాతనమైన ఓల్డ్ పర్షియన్ భాష ఏదైతే ఉందో దీంతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్టుగా ప్రపంచ భాషా శాస్త్రవేత్తలు చెప్పారు. ఓల్డ్ పర్షియన్ భాషకి చెందిన అవెస్టర్న్ భాష మరియు వైదిక సంస్కృతం ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటుందట. చాలా దగ్గరగా ఉంటుంది. ఇది మన భారతదేశానికి చెందింది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రొఫెసర్ రాస్క్ drew people out of error and proved that the Avesta అనే భాష is in the original Aryan language and it is brother of Sanskrit
అండ్ ద రిలేషన్ ఆఫ్ పర్షియన్ టు అవెస్టా ఈజ్ లైక్ ఇటాలియన్ అండ్ లాటిన్. ఇటాలియన్ భాష, లాటిన్ భాష ఎంత దగ్గరగా ఉంటాయో, లేదా తెలుగు భాష మరియు కన్నడ భాష ఎంత దగ్గరగా ఉంటాయో, అలాగే అవెస్టన్ మరియు సంస్కృత భాష కూడా అలాగే దగ్గరగా ఉంటాయి. ఇవి ఓల్డ్ పర్షియన్ నుంచి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, భీమ్ అనంటే ఇన్ Persian it means fear. In Sanskrit and Hindi it is used as bheem, which means terrible and scary. Bar అంటే భారము, అంటే సాంస్క్రిట్ లో కూడా అలాగే అంటారు, వెయిట్ అని, రైట్. జవాన్, జవాన్ అంటే ఆర్మీలో జవాన్ అంటే యంగ్ పీపుల్, రైట్. అలా ఇవన్నీ కూడా ఇలా ఓల్డ్ పర్షియన్ నుంచి వచ్చినవే అని మరి భాషా శాస్త్రవేత్తలు చెప్పారు. అవెస్టన్ భాష అనేది సంస్కృతానికి చాలా దగ్గరగా ఉన్న భాష అని, అవెస్టా భాషకి చెందిన గ్రామర్ కూడా మనకి ఇదే చెప్తుంది. దాని గ్రామర్, వ్యాకరణం, రైట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వ్యాకరణం, అవెస్టన్ గ్రామర్ కూడా సాంస్క్రిట్కి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ అవెస్టన్ గ్రామర్ ఇన్ కంపారిజన్ విత్ సాంస్క్రిట్, ఎంతోమంది భాషా శాస్త్రవేత్తలు నేటికి 150 సంవత్సరాల క్రితమే ఇవన్నీ కూడా రాసి పెట్టారు, ఇవన్నీ రీసెర్చ్లు చేసి. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఒక మంత్రం చూపిస్తున్నాను చూడండి. పైన ఉన్నది సంస్కృతం, కింద ఉన్నది అవెస్టన్, ఇంగ్లీష్లో ఉన్నది దాని మీనింగ్. సంస్కృత భాష, అవెస్టా భాష ఎంత దగ్గరగా ఉంటాయో చూడండి. పైన ఉన్నది అవెస్టన్, సారీ, పైన ఉన్నది అవెస్టన్, ఇది అవెస్టన్, కింద ఉన్నది సాంస్క్రిట్. ఇదే మంత్ర రూపంలో మనం చదివితే తం అమవంతం యజతం సురం దామోహు సవిస్తం మిత్రం యజై జావోత్రభ్యో అలా ఉంటుంది. ఇదే సంస్కృతంలో చదివితే తం అమవంతం యజతం సురం దమసు సవిస్తం మిత్రం యజై హోత్రభ్యః. అది ఇట్స్ దే ఆర్ క్లోజ్లీ రిలేటెడ్. మిత్ర అంటే ఓ ఇంద్ర, దట్ స్ట్రాంగ్ మైటీ ఏంజల్ most beneficial to all creatures will worship with libations becomes one rendered word for word in Sanskrit. ఇలా సాంస్క్రిట్లో దీని అర్థం వస్తుంది. అలాగే 1 2 3లు మనం న్యూమరల్స్ ఇవన్నీ కూడా కలుస్తాయి. అవెస్టాలో అహురా అనంటే దేవుడు అని, కానీ సాంస్క్రిట్లో అసుర అంటే దయ్యము అని దానికి అలా అర్థం వస్తుంది. ఈ ఛానల్ పేరు, మన ఛానల్ పేరు డ్యూస్, రైట్, డ్యూస్ ఇండియా. డ్యూస్ అనే పదం కూడా ప్రోటో ఇండో యూరోపియన్ పదమే. డ్యూస్ అనే పదం యాక్చువల్ గ్రీక్లో నుంచి థియోస్ అనే పదం నుంచి వచ్చింది. థియోస్ కాస్త డ్యూస్ అయింది, డ్యూస్ కాస్త మన భారతదేశానికి వచ్చేసరికి దియోస్ అయింది, దేవ అయింది, దైవము అయింది, దేవుడు అయ్యాడు తెలుగులో. ఈ దియో అంటే థియో అనే పదం నుంచే వచ్చింది, ఇట్స్ గాడ్ అని దాని అర్థం, రైట్ అండి. ఈ అవెస్టన్కి సాంస్క్రిట్కి ఉన్న మరి చాలా దగ్గర పోలికలు మీకు ఇవన్నీ. అంటే అహ్మి అంటే అస్మి, అవెస్టన్లో నర్ అంటే సంస్కృతంలో నర, ఫాదర్ వచ్చేసి అవెస్టన్లో పాతర్ అంటే వీళ్ళు పితృ, అవెస్టన్లో మాతర్ అంటే వీళ్ళు మాతృ, బ్రదర్ అంటే ఇంగ్లీష్లో బ్రదర్, అవెస్టన్లో బ్రాతర్, సాంస్క్రిట్లో భ్రాత, భ్రాత. మైండ్ అంటే మన, సాంస్క్రిట్లో మనస్. స్టార్ అనంటే మరి అవెస్టర్న్ లాంగ్వేజ్లో స్టార్ అని అంటారు, ఈ సాంస్క్రిట్లో లైట్గా ఫోనటిక్ చేంజ్ అయ్యి తారా అయ్యింది. బైబిల్ గ్రంథంలో ఉన్న, ఎస్తేర్ గ్రంథంలో ఉన్న మరి ఎస్తేర్ రాణి కూడా ఆమె పేరు ఎస్తేర్ అని అంటే స్టార్ అని దాని అర్థమే. అది ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్ పేరు ఆమెకు పెట్టడం జరిగింది. తారా, ఎస్తేరా, స్తారా, స్టార్, ఇదంతా ఫోనటికల్లీ సేమ్. సో ఇలాగా ఇంకా చాలా ఉన్నాయి, నేను మీకు పీడిఎఫ్ పంపిస్తాను మరి ఈ ఛానల్ హెడ్కి, మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు. కౌ అంటే గౌ, ఇక్కడ కూడా గౌ. బులక్ అంటే స్తౌరం లేదా స్థురం. ఫిస్ట్ అంటే పిడికిలి. ముష్టి కదా, ముష్టి అంటే ముష్టి యుద్ధం అంటారు కదా, ముష్టి అంటే ముష్టి అడుక్కునే కాదు, పిడికిలి, ముష్టి యుద్ధము. సో ఇలా రకరకాలుగా ఇవన్నీ. అసలు ఈ ఆర్యులు ఎవరు, వాళ్ళ భాష ఇరాన్ దేశస్తుల మూల భాషలైన ప్రాచీన పర్షియన్ మరియు అవెస్తాతో ఎందుకు ఇంతగా పోలిక కలిగి ఉందంటే, ఎందుకంటే
ఇక్కడ నుండి పైన పైన వాళ్ళు యామ్నాయ కల్చర్లో ఉండి అటు తర్వాత ఇరాన్ ప్రాంతానికి కొంతమంది, మళ్ళీ ఇండియా ప్రాంతానికి కొంతమంది విడిపోయి వచ్చారు కాబట్టి వీళ్ళ భాషలన్నీ కూడా ఒకేలా కనపడతాయి. మరి ఆఖేమెనిడ్ ఎంపైర్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలోని దానియేలు గ్రంథము, ఎస్తేరు గ్రంథము, నెహమ్యా గ్రంథము, ఎజ్రా గ్రంథము ఇవన్నీ కూడా ఆఖేమెనిడ్ ఎంపైర్లోనే జరిగాయి. ఇవి పర్షియా మాదియా దేశాలలో ఉన్న కోరేషు, కేంబిసెస్, తర్వాత దర్యావేషు, అహష్వరోషు, అర్థశాస్త అనే రాజుల కాలంలో జరిగినవి ఇవన్నీ కూడా. సో ఆ కాలంలో వీళ్ళందరూ కూడా ఆర్యులే. పర్షియా మాదియా రాజులందరూ కూడా ఆర్యులే, వాళ్ళు ఆర్య రాజులే. ఇది జర్క్సిస్ అంటే అహష్వరోషు, ఎస్తేరు రాణి వల్ల హస్బెండ్ అహష్వరోషు తను లిఖింపజేసిన శాసనం ఇది, శిలాలేఖనం ఇది. ఈ శిలాలేఖనం మీద ఆయన గురించి రాసుకుంటున్నాడు. దీని పేరు XPH అంటారు. జర్క్సిస్ అంటే అహష్వరోష్. జర్క్సిస్ XPH మనం చూస్తే ఆ భాష లిపి ఇలా ఉంటుంది, మేకులు మేకులుగా. సో ఇది నేటి టెహరాన్ అంటే ఇరాన్ యొక్క క్యాపిటల్ సిటీ టెహరాన్ మ్యూజియంలో మనకి దొరుకుతుంది. దీని మీద మరి అహష్వరోష్ ఏం రాయించాడో చూద్దాం ఒకసారి. ఇది పైన ఓల్డ్ పర్షియన్, మధ్యలో ఇంగ్లీషు. బగవజ్రక ఔరమాజ్దా హియా ఇమాం భూమిం అంటే బగ అంటే భగవంతుడు, వజ్రక అంటే గ్రేట్, ఔరమాజ్దా అంటే ఔరమాజ్దా అనే దేవుడు, హియా ఇమాం ఎవరైతే నిర్మించారో, భూమిం మనం భూమి అంటాం కదా, అది యాక్చువల్గా ఓల్డ్ పర్షియన్ ఆర్యన్ వర్డ్. అది భూమిం. ది గ్రేట్ గాడ్ ఈజ్ ఔరమాజ్దా హూ క్రియేటెడ్ దిస్ ఎర్త్. అదాహ్య అవాం ఆస్మానం, ఆస్మాన్ అంటే స్కై, హూ క్రియేటెడ్ యాండర్ స్కై. అర్తియాం అదాహ్య సియాతిం అదా, హూ క్రియేటెడ్ మ్యాన్, హూ క్రియేటెడ్ హ్యాపీనెస్. మర్త్యాహ హ్య క్షయరసం క్షయతి, ఫర్ మ్యాన్ హూ మేడ్ Xerxes king. Yam Akunavus Ivam Parunam Ksayat. One king of many, one lord of many. అటు తర్వాత ఇతను ఏమంటున్నాడు చూడండి. ఇయాం ఐవం పరుణం ఫ్రాతరం అంటే వాళ్ళ ఫాదర్ గురించి చెప్తున్నాడు. ఫ్రాతరం అదం క్షయర్ష క్షయతీయ వజ్రక క్షయ. ఇలా చెప్తూ చెప్తూ లాస్ట్ లైన్ చూడండి. హక్స మనీష్య పార్సహ్య పుష ఆర్యసిక తతీయ క్షయర్ష అంటే ఏం చెప్తున్నాడు? ఐఎమ్ జర్క్సిస్, నేను అహష్వరోష్ను, ద గ్రేట్ కింగ్ ఆఫ్ కింగ్స్, కింగ్ ఆఫ్ కంట్రీస్ కంటైనింగ్ మెనీ కైండ్స్ ఆఫ్ మెన్. నా కింద ఎంతోమంది రాజులు ఉన్నారు, అంటే సామంత రాజులు. నేను రాజులకు రాజును. కింగ్ ఇన్ దిస్ గ్రేట్ ఎర్త్ ఫార్ అండ్ వైడ్. మరి నా రాజ్యం చాలా పెద్దది. సన్ ఆఫ్ కింగ్ డేరియస్, దర్యావేషు కుమారుణ్ణి. అండ్ ఆఖేమినియన్, నా వంశం పేరు ఆఖేమినియన్ వంశం. పర్షియన్, దేశం ప్రకారంగా పర్షియాకి పుట్టిన వాడిని, పర్షియా వ్యక్తికి పుట్టిన వాడిని. జాతిరీత్యా అండ్ ఆర్యన్ ఆఫ్ ఆర్యన్ స్టాక్, ఇక్కడ చూపిస్తున్నాడు. ఆర్యసిక తథైవ క్షయర్స. సో ఈ ఆర్యన్స్ అనేవాళ్ళు బయట దేశంలో ఉండి, బయట దేశంలో విలసిల్లుతూ తర్వాత కాలంలో మన భారతదేశంలోకి వచ్చిన వాళ్ళు. ఈ సత్యాలన్నీ మనకి బైబిల్లోనే ఉన్నాయి. మనం బైబిల్ని హిస్టారికల్గా, లాంగ్వేజ్ పరంగా, జాతుల పరంగా, దేశాల పరంగా, వరల్డ్ హిస్టరీ పరంగా చదివితే మనకి నిజాలు తెలిసిపోతుంటాయి. సో తర్వాత కాలంలో మరి ఆర్యులు ఎలా మన భారతదేశానికి వచ్చారు? పర్షియా నుంచి కొంత బ్యాచ్ వచ్చింది, పైనుంచి కొంత బ్యాచ్ వచ్చింది. ఆ తర్వాత హరిరుద్ అనే నది గురించి కూడా మనకి ఋగ్వేదంలోనే, ఈ హైందవ గ్రంథాల్లో దొరుకుతుంది మనకి. ఇక్కడ ఇంద్రుడు చయమాన రాజు యొక్క ఇది ఋగ్వేదం 6వ మండలం 27వ సూక్తం. ఇంద్రుడు చయమాన రాజు యొక్క
అభ్యవర్తి నామక పుత్రునకు దానం ప్రదానము చేయుచు పరసికాసురుని అంటే పర్షియన్ పరసిక పరసిక పరసికాసురుని పుత్రులను వధించినాడు. హరియూప నది అంటే హరియూప నది అనగానే చాలామంది హరప్ప నది హరప్ప నది నో, ఇట్స్ నాట్ హరప్ప నది. హరియూప నది లేక నగరపు పూర్వ భాగమున వసించిన వరసిక గోత్రజుడగు వృచివాన్ పుత్రులను ఇంద్రుడు హతమార్చినాడు. అంటే దే ఆర్ సేయింగ్ దట్ దే హ్యావ్ క్రాస్డ్ దిస్ హరియూప నది. ఈ ఆర్యులు అనేవాళ్ళు పర్షియా నుంచి వలస వచ్చిన వారు కూడా ఉన్నారు. పర్షియా నుంచి వలస వచ్చిన ఈ ఆర్యులు హరియూప నది దాటారట. మరి హరియూప నది అంటే ఇది హరిరుద్ నది. ఇప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉంది, టచింగ్ ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఇదిగోండి ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ మీకు ఇక్కడ కనపడుతుంది. ఈ హరియూప నది ఇప్పటికీ ఉంది. హరిరుద్ హరిరోద్ ఇలా ఈ హరిరుద్ ఈ నది దాటి మేము వచ్చామని చెప్తున్నారు వాళ్ళు చాలా క్లియర్గా. సో ఇండియాలోకి ఇలా ఖైబర్ పాస్ దాటుకుంటూ ఇలా వచ్చిన వారు వీళ్ళు ఉన్నారు. సో రేపు నెక్స్ట్ సెషన్లో నేను మీకు చాలా చక్కగా మరి మన పూర్వీకులు ఎవరు, మన ఆరిజిన్స్ ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మరి బైబిల్ ప్రకారంగా మనం ఎవరము నేర్చుకుంటూ మరి బైబిల్ హిస్టరీ బైబిల్ ఆర్కియాలజీ ఇంకా కొంచెం డీప్గా రాబోయే క్లాసెస్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మొట్టమొదటి క్లాస్ కాబట్టి నేను మరీ ఎక్కువ డీప్గా వెళ్ళను. ఎందుకంటే మీరు కొంతమంది నా ప్రోగ్రామ్స్ చూసి నేను చెప్పే వాటికి అలవాటు పడి ఉన్నవారు కొంతమంది, మొదటిసారి చూస్తున్న వారు కొంతమంది. మొదటిసారి చూస్తున్న వారికి నేను కొంచెం స్పీడ్గా వెళ్తే అర్థం కాదు, కాబట్టి నేను స్లోగానే వెళ్తాను. సో ఇక్కడికి నా ఈ ప్రజెంటేషన్ అయిపోయింది. అండ్ దెన్ మీకేమన్నా డౌట్స్ ఉంటే యూ కెన్ క్లియర్లీ ఆస్క్ మీ. మీరు నన్ను అడగొచ్చు. మీకు ఎలాంటి మీరు సిగ్గుపడడం, బిడియంగా ఉండి అయ్యో వద్దులే ఎందుకులే అని అనుకునే అవసరం లేదు. యూ కెన్ ఆస్క్ మీ. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లాడ్. ప్రైజ్ ద లార్డ్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అండి. బైబిల్ మరియు ప్రపంచ చరిత్ర యొక్క మూలాలు వాటి ఆధారాలతో మాకు తెలియజేస్తూ వాటిపైన మాకు చక్కటి అవగాహన కల్పించి ఇంకా చాలా విషయాలు మాకు తెలియజేసినందుకు డిఎస్ టీం తరఫున మీకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం అన్న. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. మీరు హ్యాండ్ రైజ్ చేసినట్లయితే మేము ఇక్కడ అన్మ్యూట్ చేస్తాము. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ us know. మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ప్రేస్తున్నాడు అన్నయ్య. మీరు హలో. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. అంటే ఇది రిలేటబుల్ డౌట్, అంటే రిలవెంటో నాకు తెలియదు. బట్ ఐ జస్ట్ వన్ ఆస్క్, దేవుడు ఎందుకు ఏషియా మైనర్ ని స్కిప్ చేయమని అడిగారు? ఏషియా మైనర్ ఆ కాలంలో అక్కడ ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళు చాలా వైలెంట్గా ఉండేవాళ్ళు. అటు తర్వాత ఈ మన అపోస్తులు ఎవరైతే ఉన్నారో చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ ఆ ప్రదేశానికి వీళ్ళు గాయపడి లేదా వీళ్ళు హతమార్చబడి వాళ్ళ చేతిలో ఇవి దేవుడు కోరుకోలేదు. ఎందుకంటే అపోస్తులు వాళ్ళు పంపబడిన వారు కాబట్టి ఆ ప్రదేశంని వాళ్ళు అవాయిడ్ చేసి వేరే ప్రాంతం నుంచి వెళ్ళమని దేవుడు వాళ్ళకి సూచన ఇవ్వడం జరిగింది. ఓకే ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. మణిరత్నం బ్రో, యూ కెన్ ఆస్క్ క్వశ్చన్. ప్రైజ్ ద బ్రదర్ అనిల్ అన్న. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. అంటే ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలో అహశ్వరోషు గురించి ఉంటుంది. అది 127 దేశాలు ఆయన 127 పరిపాలించారు. దేశాలు కాదు. ఓకే, ఐ సంస్థానం. గాట్ ఇట్. ఐ గాట్ ఇట్. నేను చెప్తాను. 127 సంస్థానాలు. ఈ 127 సంస్థానాలు అనేవి మీరు ఒకసారి పర్షియన్ ఎంపైర్ మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను ఒక చిన్న పేజ్ ఓపెన్ చేసి చూపిస్తాను, కావాలంటే చూడొచ్చు మీరు. అది ఎంత వైడ్గా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. 127 సంస్థానాలు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా విస్తరించి ఉందో నేను మీకు చూపిస్తాను. చూడండి, జూమ్, ఓకే, షేర్,
ఓకే. ఓకే. షేర్. ఐ హోప్ యూ కెన్ సీ ద స్క్రీన్ రైట్. ఇక్కడ మీకు కనపడుతుందా? స్క్రీన్ కనపడుతుందండి? కనిపిస్తుంది అన్నయ్య. ఈ పర్షియన్ ఎంపైర్ ఇక్కడ ఈజిప్ట్ దగ్గర నుండి ఇండియా బార్డర్ దాకా కూడా అహష్వరోషు కాలంలో ఉంది. ఆ అహష్వరోషు కాలంలో ఉన్న ఈ అతిపెద్ద ఈ సామ్రాజ్యము ఇది 127 సంస్థానాలు, అంటే సత్రాపి అని పదం అంటారు ఇంగ్లీష్లో. సత్రాపి, క్షయర్ష, క్షత్రియ అనే క్షేత్రపాలకులు, రైట్. ఈ పదం ఇది కూడా సంస్కృతం, ఓల్డ్ పర్షియా నుంచి వచ్చిందే. క్షేత్రపాలకులు అనేది సత్రాప్ ఇంగ్లీష్లో. సో వీళ్ళు ఇలా, మీరు పెర్సపాలిస్ మీకు కనపడుతుందా సైడ్కి? పెర్సపాలిస్ అనే ఒక నగరం ఉంటుంది. ఈ పెర్సపాలిస్ అనే నగరం వీటి మెట్ల మీద చూస్తే ఈ పెర్సపాలిస్ని కట్టించింది మరి దర్యావేష కాలంలో మొదలు పెడితే అహష్వరోష్ కాలంలోకి అయిపోయింది. ఈ 127 సంస్థానాలకు చెందిన రకరకాల రాజులు, మీకు మళ్ళీ ఇంకో ఫోటో వస్తుంది చూడండి, మీరు రైట్ సైడ్ చూడండి, మీకు ఫొటోస్ కనపడతాయి. వచ్చాయండి? వచ్చినాయి అన్నయ్య. ఆ, వీళ్ళందరూ కూడా ఆయా సంస్థానాలకు చెందిన క్షేత్రపాలకులు. వీళ్ళందరూ కూడా అహష్వరోషు దగ్గరికి ప్రతి సంవత్సరం కూడా వచ్చి వీళ్ళందరూ కూడా ఇలా గిఫ్ట్స్ ఇవ్వాలి, ఇలా వీళ్ళు కానుకల్ని ఇవ్వాలి. కనపడుతుందండి? వచ్చిందా? సో ఈ 127 సంస్థానాలకి సంబంధించిన ఈ వీళ్ళ రకరకాల దేశాలు, రకరకాల సంస్కృతులు, రకరకాల భాషలకు చెందిన ఈ సత్రాపులు లేదా క్షేత్రపాలకుల 127 వాళ్ళ ఫొటోస్ అన్నీ కూడా మనకి పెర్సెపాలిస్, పెర్సే అంటే పర్షియా, పాలిస్ అంటే నగరం. పెర్సపాలిస్ అనే ప్రదేశంలో అహష్వరోషు రాజు కట్టించిన ఈ కోట ఏదైతే మెట్లు ఉన్నాయో ఆ మెట్లు స్టేర్ కేస్ మీద మీకు కనపడతాయి చాలా క్లియర్గా. ఐ హోప్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్ బ్రదర్. ఎస్ బ్రదర్, ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ. అండ్ యాజ్ వెల్ ఇంకొక క్వశ్చన్, చిన్న క్వశ్చన్ బ్రదర్. అడగండి ఇప్పుడు అడగండి. హిందూ దేశం, టైమ్ ఇస్ యోర్స్. ఓకే బ్రదర్, అదే హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు అని ఉంటాం కదా బ్రదర్. అంటే ఇప్పుడు అటు నుంచి ఈస్ట్ వైపుకు ఎందుకని ఎక్కువగా మైగ్రేషన్ జరగవలసి వచ్చినది? ఈస్ట్ వైపుకు మొత్తం సివిలైజేషన్ అంతా కూడా అటువైపు నుంచి, వెస్టర్న్ వైపు నుంచి ఈస్ట్ వైపుకు ఎందుకు? దీని వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉండొచ్చు అని అనుకోవచ్చు. అది నెక్స్ట్ క్లాస్ లో, మరి మొత్తం ఈ రోజే చెప్పేస్తే మీకు నెక్స్ట్ క్లాస్ ఓకే ఇంట్రెస్టింగ్ ఉండదు, ఓకే రైట్? బ్రదర్, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ ఇప్పుడు బ్రదర్. నేను మీకు మీరు అడిగిన దాంట్లో నుంచి నేను చెప్పే ఆన్సర్ ఒక్క సెకండ్ ఏంటంటే, మీకు ఇక్కడ రైట్ సైడ్ కనపడుతుంది ద పర్షియన్ ఎంపైర్ అబౌట్ 500 BC, రైట్. 480లో అహష్వరోషు రాజుగా ఉన్నాడు. మరి కూషు దేశం నుండి, అంటే కూష్ ఇక్కడ ఎథియోపియా మీకు కనపడుతుందండి. మీకు ఈ ఆఫ్రికన్ కాంటినెంట్ ఇక్కడ కింద, ఇక్కడ ఆరెంజ్ కలర్ ఎక్కడైతే ఎండ్ అయిందో మీ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ కనపడుతుందా? ఎస్ ఆర్ నో చెప్పండి. ఎస్ అండి, ఎస్. నేను కర్సర్ మూవ్ చేస్తున్నాను నేను. ఇది కూషు దేశము మొదలుకొని ఇక్కడి నుండి మరి ఇదంతా ప్రదేశము హిందూ దేశము దాకా. హిందూ దేశం అంటే హిందువుల దేశము అని కాదు, సింధు నది ఉన్న దేశము, సింధు నది పరివాహక ప్రాంతానికి చెందిన దేశము, సింధు నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న జనాలు అని దాని అర్థం. హిందువుల దేశము అని మీరు అలా అర్థం చేసుకోకూడదు. హింద్ అంటే సింధు నది నుంచి వచ్చింది ఆ పేరు, రైట్ అండి? మణి గారు, దిస్ క్లాస్ ఇస్ వెరీ సీరియస్. నోబడీ ఈజ్ ఆన్సరింగ్ మీ. బ్రదర్ 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 అర్థమవుతుంది బ్రదర్, అర్థమైంది బ్రదర్. దిస్ క్లాస్ ఇస్ వెరీ సీరియస్. ఎందుకు? వై సో సీరియస్? అన్మ్యూట్ అవ్వలేదు బ్రదర్, అందుకని చెప్పలేదు, రెస్పాండ్ అవ్వలేదు. చూడండి, డ్యూరింగ్ ద పర్షియన్ పీరియడ్ చూడండి, యూ కెన్ సీ ఇక్కడ
కనిపిస్తుంది బ్రదర్. ప్రొసీడ్ ఓకే. బ్రదర్. నెక్స్ట్ ఇంకెవరన్నా ఏదైనా అడగాలంటే అడగండి, చాలా ఓపెన్గా అడగండి, ఏం పర్వాలేదు, నేను ఓపిక్గా చెప్తాను. Anand bro, you can ask your question. అనిల్ గారు మరణాత బాగున్నారా? బాగున్నాను బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. మరణాత మేము మన లాస్ట్ టైం మాట్లాడుకున్నాం మీ సెషన్ లో. ఓకే. మీరు మీ క్లాసులు కొంచెం తగ్గిపోయాయి. మీ క్లాసులు కూడా మేము వెయిట్ చేస్తున్నాం. మరి మీరు ఆ మాట చెప్పడం కోసం నేను మాట్లాడాలనుకున్నాను ఇప్పుడు. ఈ క్లాస్ అయితే నేను లేదు, మీ లాస్ట్ వీడియోస్ అనే మీ మా క్లాసెస్ అన్ని క్లాసెస్ వింటున్నాను కాబట్టి మీకు ఇప్పుడే రావు బ్రదర్. మేము వేరే కొన్ని ప్రాజెక్ట్స్లో ఉన్నాము. మా ప్రాజెక్ట్స్ త్వరలోనే పూర్తి అవ్వబోతున్నాయి. పూర్తి అవ్వగానే అగైన్ విల్ కమ్ బ్యాక్ విత్ న్యూ టాపిక్స్. వీఆర్ మిస్సింగ్ జాన్ కయ్య గారు అండ్ హనీ జాన్సన్ గారు విత్ యూ. వెయిటింగ్ ఎస్, ఫర్ దట్. ఎస్ అలాంగ్ విత్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. Jeevan bro, అడగండి question. హాయ్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. ప్రెసిడెంట్ బ్రదర్, మీరు చెప్పినటువంటి రెండు లైక్ సాంస్క్రిట్ లో ఒకటి చెప్పారు, ఒక శ్లోకం లాంటిది. అండ్ ఇప్పుడు ఆర్యులు దే క్రాస్డ్ సెవెరల్ రివర్స్ అని కూడా చెప్పారు కదా. సో ఈ టూ కంటెంట్స్ మీకు సోర్స్ ఎక్కడ నుండి వచ్చింది, అంటే ఏ సోర్స్ బేసిస్ మీద చెప్పారు? So for my reference, actually. Yeah, I can definitely tell you. Yeah, that's it. Those two questions from my side. Yeah, with pleasure. అంటే నేను కొంచెం ప్రజెంటేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఏంటబ్బా సైలెన్స్ అయిపోయాడు అనుకోద్దు. ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ ఆ ప్రజెంటేషన్ జస్ట్ టు షో యూ క్లియర్లీ నేను ఏం బేసిస్ తీసుకున్నానో చూపించడానికి. ఓకే, మరి చాలా పెద్ద ఇదవుతుంది, ఆన్సర్ అవుతుంది. బట్ స్టిల్ ఐల్ ట్రై మై బెస్ట్ టు ఆన్సర్ యూ ఇన్ ఎ సింప్లిఫైడ్ మేనర్. మీకు ఇప్పుడు స్క్రీన్ షేరింగ్ వచ్చిందండి, కనపడుతుందా? కనిపిస్తుంది అన్నయ్య. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నా, ద బేసిస్ ఆర్యులు మన భారతదేశానికి చెందినవారు కాదు అనే బేసిస్ నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే, మన పూర్వీకులందరూ కూడా సింధు నది నాగరికత, నేను సింధు నది, రివర్ హిందూ దేశము అని ఎస్తేర్ గ్రంథంలో ఉందని నేను ఏదైతే చెప్తున్నానో అది హీబ్రూ భాషలో హొద్దు అని ఉంది, HODDU. అలాగే సొలొమోన్ మహారాజు కూడా మన భారతదేశంతో వ్యాపార వర్తకాలు చేశాడు. అవన్నీ కూడా మరి 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో మీరు క్లియర్గా మీకు కనపడుతుంది. సో మన పూర్వీకులు సింధు నది నాగరికతలో ఉన్నప్పుడు, సింధు నది నాగరికతలో జీవించిన ప్రజలకి గుర్రాలు లేవు. సింధు నది నాగరికతలో పరివాహక ప్రాంతాల్లో నివసించిన మన పూర్వీకులది హార్స్ కల్చర్ కాదు, గుర్రం కల్చర్ కాదు. వాటి బరియల్ సైట్స్ ఇలా ఉండేవి, మట్టిలో మరి పూడ్చి పెట్టేవాళ్ళు, లేదా కొన్నిసార్లు ఇలా, ఇది హరప్పన్ సైట్స్ అనమాట. సో ఆర్యులు అనేవాళ్ళు బయట నుంచి మన భారతదేశానికి వచ్చారు అని నేను ఏం బేసిస్ తీసుకున్నాను అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఖైబర్ పాస్ నుంచి ఇండియాలోకి అండ్ బోలన్ పాస్ నుంచి ఇండియాలోకి వచ్చారు. ఖైబర్ పాస్లో నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఆరియన్ సెటిల్మెంట్స్ ఇక్కడ ఉన్నట్టుగా మరి మనకి ఆధారాలు కూడా దొరికాయి. మరి అటు తర్వాత ఆరియన్స్ అనేవాళ్ళు మన భారతదేశానికి చెందిన వాళ్ళు కాదు, వాళ్ళు బయట నుంచి వచ్చారు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఈ ఆరియన్స్ ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు గ్రూపులుగా వచ్చారు. మరి ఢిల్లీకి 62 కిలోమీటర్ల దూరంలో సినోలి అనే ప్రాంతంలో మరి అక్కడ ఉన్న ఫార్మర్స్ వెన్ దేవర్ ప్లవింగ్ దేర్ ల్యాండ్, ఇలా మీకు ఇక్కడ కనపడుతుంది అనుకుంటా, ఇలా
కొన్ని కొన్ని శరీరాల మీద కొన్ని కొన్ని కాపర్ వస్తువులు కనపడ్డాయి దున్నేటప్పుడు, పొలం దున్నేటప్పుడు. ఇదేంటబ్బా కాపర్ వస్తువులు దొరుకుతున్నాయి ఏంటి అని చెప్పి ఇలా సినోలీలో మరి 2005లోనే మన భారతదేశ పురావస్తు శాఖ వాళ్ళు వెళ్ళి అక్కడ తవ్వకాలు చేసినప్పుడు అది ఒక బరియల్ ప్లేస్ అని అర్థమైంది వాళ్ళకి. ఈ బరియల్ ప్లేస్లో దొరికిన ఈ శవాలు వీటి టైప్ ఆఫ్ యునో ద వే దే హ్యావ్ బరీడ్ అది కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది, విచ్ ఈస్ నాట్ సిమిలర్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సింధు నది నాగరికత వారి బరియల్ ప్లేస్ లాగా లేదు. పైగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక రథం కూడా దొరికింది, గుర్రానికి కట్టేసే రథం. ఇప్పుడు సింధు నది నాగరికతలో గుర్రమే లేనప్పుడు, గుర్రం మన భారతదేశానికి చెందిన జంతువు కాదు. మన భారతదేశంలో అడవి గుర్రాలు లేవు. ఎక్కడో సెంట్రల్ ఏషియా నుంచి ఆర్యులు తెచ్చుకున్నది ఈ గుర్రం. ఇక్కడ హర్యానాలో గుర్రాలకి కట్టేసే రథం కూడా దొరికింది. మళ్ళీ ఈ బరియల్ ప్లేస్లో దొరికే ఈ ముంతలు లేదా ఈ పాట్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో వీళ్ళు డెఫినెట్గా ఇది ఇండియన్స్ కాదు, ఇది బయట నుంచి వచ్చిన వాళ్ళు అని అంటే కొంతమంది సైంటిస్టులు వీళ్ళకి కాపర్ హోడ్స్ అనే పేరు పెట్టారు. కాపర్ హోడ్స్ వీళ్ళవి కాపర్తో తయారు చేసుకున్న ఇలాంటి ఆయుధాలు ఇక్కడ మీకు కనపడుతున్నాయి. ఆయుధాలు, ఇలాంటి ఆయుధాలు వాడేవాళ్ళు. సో ఇలాంటి ఆయుధాలు తర్వాత కాలంలో ఇదిగోండి ఇలా మట్టిలో కూడా దొరికాయి. ఇలాంటి ఆయుధాలు యాక్చువల్గా ఆరియన్స్ దగ్గర ఉంటాయి. ఇలాంటి ఆయుధాలు ఉత్తరప్రదేశ్లో మరి నానా రకాల ప్రదేశాల్లో దొరికాయి. ఇవి మేము మ్యూజియంకి వెళ్ళి చూసినప్పుడు కూడా మనకి ఈ ఆయుధాలు దొరికాయి. కానీ సింధు నది నాగరికతలో నివసించిన వారికి కాపర్ తెలుసు, కానీ వాళ్ళ ఇళ్లల్లో కానీ వాళ్ళ ప్రదేశాలు తవ్వకం చేసినప్పుడు ఇట్లాంటి ఆయుధాలు దొరకలేదు. ఈ ఫోటో మీరు చూడండి. సో ఇలా ఇవన్నీ కూడా ఈ ఆర్యులు మన భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళు తెచ్చుకున్నవి అని మనకి అర్థమవుతుంది, రైట్? అలాగే ఋగ్వేదంలో కూడా మనం కొన్ని మంత్రాలు తీసుకుంటే ఆరియన్స్ కమింగ్ టు ఇండియా, ఇది ఋగ్వేదం 1వ మండలం 51వ సూక్తం 8వ మంత్రం, ఇంద్ర ఆర్యులు ఎవరో తెలుసుకొనుము, దస్యులు ఎవరో గ్రహించుము, యజ్ఞకర్మలు భగ్నము చేయు వారిని శపించుము, యజమానులను ఉత్సాహపరచుము, అన్ని పనులు చేసిన ఇంద్రుని కీర్తింతుము. ఇలాంటి మనకి మంత్రాలు దొరుకుతాయి. ఇంద్రా నీవు వజ్రమును నాట్యము చేయించగలవు, అంటే వజ్రాయుధాన్ని ఇలా బాగా తిప్పగలవు. నీకు హవిస్సులను అర్పించు యజమాని కొరకు 90 శత్రు నగరములను కూల్చినావు. ఎక్కడ నగరాలు అవి అనేది క్వశ్చన్, రైట్? నెక్స్ట్ ఋగ్వేదం 2వ మండలం 19వ సూక్తం 6వ మంత్రంలో చూడండి. తన సారథియగు కుత్స రాజర్షి కొరకు దీప్తవంతుడగు ఇంద్రుడు శుష్ట అశూష కువయులను వశపరుచుకున్నాడు. దివోదాసు కొరకు శంబరుని 99 నగరములు భగ్నము చేసినాడు. ఈ నగరాలన్నీ కూడా నగర జీవితాన్ని జీవిస్తున్న నాగరికులు అయిన సింధు నది నాగరికతలు ఉన్నవారు ఎందుకు కాకూడదు? ఆధ్వర్యులారా, ఇంద్రుడు ప్రశస్తము వంటి వజ్రాయుధమున శంబరుని నగరములను చిన్నాభిన్నం చేసినాడు. అతని వర్చుని 100,000 పుత్రులను నేల కరిపించినాడు. ఆరియన్ ఇన్వేషన్ మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనపడుతుంది. మరి ఇలా ఆరియన్స్ మన భారతదేశంలోకి వచ్చారు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. తరువాత సింధు నది నాగరికత అంటే సింధు నది పరివాహక ప్రాంతాల్లో మరి జాన్ మార్షల్ గారి కాలంలో తవ్వకాలు జరుగుతున్నప్పుడు ఇక్కడ 37 స్కెలిటన్స్ ఇవన్నీ మెసాకర్ చేయి పడి దొరకడం జరిగింది. ఇవన్నీ కూడా ఇది సింధు నది నాగరికత వాళ్ళు ఖననం చేసే పద్ధతి ఇది కాదు వాళ్ళది. సో ఇక్కడ తప్పకుండా ఒక మెసాకర్ అనేది జరిగింది. సమ్ అవుట్ సైడర్ హ్యావ్ కమ్. సో ఈ మనకి సినోలీలో దొరికిన రథం ఇలాంటిది. కానీ మన భారతదేశంలో ప్రస్తుతం దొరికేది కతియావాడి మరియు మార్వాడి గుర్రము. అటు తర్వాత తెల్లగా ఉంటే దాన్ని నుక్రా హార్స్ అంటారు. మచ్చలు మచ్చలుగా ఉన్న సింధీ హార్స్ ఉంటుంది. మన భారతదేశంలో దొరికే గుర్రాల పేరుతో దొరికేవి ఈ కతియావాడి మార్వాడి ఇవి పెద్దవి. మిగతావన్నీ పొట్టి గుర్రాలు, అంటే
కంచరగాడిదలు. మన భారతదేశంలో మరి అప్పట్లో వెజిటేషన్గా ఉండేది. పెద్ద పెద్ద మైదానాలు మన భారతదేశంలో లేవు. గుర్రం కాళ్ళు పొడుగ్గా అవ్వాలి, గుర్రం పెద్దగా ఎదగాలి, గుర్రం మీదకు ఒక మనిషి ఎక్కి అంటే దాని వీపు మీదకి ఒక మనిషి స్వారీ చేయాలంటే గుర్రం చాలా దృఢంగా తయారవ్వాలి. అటువంటి గుర్రాలు సెంట్రల్ ఏషియా నుంచి వచ్చాయి. అటు తర్వాత ఇది అరేబియన్ గుర్రము. ఈ అరేబియన్ గుర్రం యొక్క చెవులు లోపలికి వంపు ఉంటుంది. ఇలా లోపలికి వంపు ఉండేది అటు తర్వాత మళ్ళీ ఇండియాలో దొరికే గుర్రాలకే ఇలా లోపటి వంపు. సో ఇండియాలో ఈ ఆర్యులు ఏదైతే గుర్రాలు తెచ్చారో ఇవన్నీ కూడా అరేబియన్ గుర్రంతో మేటింగ్ చేసిన తర్వాత వచ్చిన వాటి ఆఫ్ స్ప్రింగ్స్ని మాత్రమే వాళ్ళు తెచ్చారు అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. నేను చెప్తున్నా, మీకు పాయింట్స్ అర్థమవుతున్నాయా బ్రదర్ గారు? నెక్స్ట్ మళ్ళీ తరువాత ఈ గుర్రం మరి ఇలా పరిగెత్తాలంటే పెద్ద పెద్ద మైదానాలు కావాలి. ఇవి యామ్నాయ కల్చర్ దగ్గర ఉన్న స్టెప్పే ప్రాంతాల్లో మాత్రమే ఇట్లాంటి పెద్ద పెద్ద మైదానాలు ఉంటాయి. మరి ముఖ్యంగా గుర్రం నోట్లో వీటి కళ్ళెం వేస్తారు. గుర్రం నోట్లో కళ్ళెం వేసినప్పుడు ఆ గుర్రం ఇక్కడ ఒక గ్యాప్ ఉంటుంది. గుర్రాన్ని గట్టిగా లాగితే అది పరిగెత్తుతుంది ఫాస్ట్గా. సో ఇలా గుర్రం నోట్లో కళ్ళెం వేసి గట్టిగా లాగినప్పుడు ఈ వెనుకటి పళ్ళతో ఈ కళ్ళాన్ని అది కొరుకుతుంది. మన భారతదేశంలో పురావస్తు ఆధారాలకి శాస్త్రవేత్తలకి కొక్కాన్ని అంటే ఈ కళ్ళాన్ని కొరకని పళ్ళు ఉన్న గుర్రం దొరకలేదు. ఏ గుర్రం దొరికింది అంటే ఇలా అరిగిపోయి ఉన్న పళ్ళుతో ఉన్న గుర్రం యొక్క అవశేషాలే దొరికాయి. అంటే దే వర్ ఆల్రెడీ డొమెస్టికేటెడ్ సమ్వేర్ అండ్ దే హ్యావ్ బీన్ బ్రాట్ టు ఇండియా, దట్ టు బై ఆరియన్స్ ఓన్లీ. సో ఇలా ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కసారి ఇఫ్ ఐఎమ్ నాట్ టేకింగ్ మచ్ టైమ్, ఇలా డిఎన్ఏ ఆధారాలు చూస్తే ఒక్క నిమిషం షేర్ షేర్ వచ్చిందండి, కనపడుతుందా? సే ఎస్ ఆర్ నో సంబడి. ఇలా డిఎన్ఏ ఆధారాలు చూసుకుంటే ఈ డిఎన్ఏ ఆధారాల ప్రకారంగా మనకి న్యూస్ పేపర్ కటింగ్లో కూడా కనపడుతుంది. ఏంటంటే ఈ ఆర్యులు అనేవాళ్ళు తర్వాత కాలంలో మన భారతదేశానికి వచ్చారని. ఇదిగోండి ఇక్కడ ఈ పాయింట్ చూడండి. ఇక్కడ ద డిఎన్ఏ సీక్వెన్స్ షో అ మిక్స్చర్ ఆఫ్ పీపుల్ రిలేటింగ్ టు ఏన్షియంట్ ఇరానియన్స్, ద లార్జెస్ట్ కంపోనెంట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ హంటర్ గ్యాదరర్స్. వెన్ ద హరప్పన్ సివిలైజేషన్ కంప్రైజింగ్ ఆఫ్ ఎర్లీ ఇండియన్స్, హరప్ప ఈ సింధు నది ప్రవాహక ప్రాంతాల్లో జీవించిన వారు వీళ్ళు ఒరిజినల్ ఇండియన్స్, ఎర్లీ ఇండియన్స్, ద ఫస్ట్ ఇండియన్స్. ఈ స్టెప్పే పాస్టోరియలిస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే చూడండి, ద స్టెప్పే పాస్టోరియలిస్ట్ అండర్స్టూడ్ టు హ్యావ్ బ్రాట్ ద ఇండో ఆరియన్ లాంగ్వేజెస్ టు ఇండియా. ఇండో ఆరియన్ లాంగ్వేజ్ విచ్ ఈస్ ఫ్రమ్ ప్రోటో ఇండో యూరోపియన్, ఈ భాషలు భారతదేశానికి తర్వాత కాలంలో వీళ్ళు తీసుకొచ్చినట్లుగా ఈ డిఎన్ఏ ఆధారాలు ప్రకారంగా మనం చూస్తే చాలా క్లియర్గా ఇదిగోండి డిఎన్ఏ ఆధారాలు. యామ్నాయ కల్చర్ ఇక్కడి నుంచి బైబిల్ చెప్పినట్టుగా మరి కప్పదోకియా, తర్వాత అర్పక్షదు, తర్వాత తీరస్, మేషక్, జావాను, మాగోగు, మాదై, తుబాల్ ఇలా రకరకాలుగా విడిపోయారు. కానీ ఒక్క బ్యాచ్ మాత్రం ఇలా ఇండియాకి వచ్చింది ఇందులో నుంచే. అందుకే సంస్కృత భాష మరియు లిథూనియన్ భాష, గ్రీకు భాష ఇవన్నీ చాలా దగ్గరగా ఉంటాయి. మనం లింగ్విస్టిక్గా తీసుకున్నా కూడా గ్రీక్లో మోనో, సాంస్క్రిట్లో ఏకా, రైట్? బై అంటే మన వాళ్ళు ద్వై అన్నారు, ట్రై అంటే మన వాళ్ళు త్రై అన్నారు, క్వాడ్రి అంటే వీళ్ళు ఇక్కడ చతుర్ అన్నారు, పెంటా అంటే మన వాళ్ళు పంచ అన్నారు, అక్కడ హెక్సా అంటే వీళ్ళు షష్ట అన్నారు, వాళ్ళు సెప్టా అంటే మన వాళ్ళు సప్త అన్నారు, అక్కడ వాళ్ళు ఆక్టా అంటే మనవాడు అష్ట అన్నాడు, వాడు నానో అంటే మనోడు నవ అన్నాడు, వాడు డెకా అంటే మనోడు దశ అని అన్నాడు. సో దీస్ ఆర్ ఆల్ సేమ్ ఫోనెటిక్స్. సో ఐ హోప్ నా
నా పాయింట్స్ మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. బ్రదర్, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ మై ఆన్సర్? Yes, brother. Actually, I was on mute. So, చాలా బాగా అంటే దట్స్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. చాలా బాగుంది. ఐ థింక్ ఇంకా నెక్స్ట్ సెషన్ లో ఇంకా చాలా క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. సో ఇట్స్ బెటర్ టు, మీరు ఆల్రెడీ అన్నారు పీడిఎఫ్ షేర్ చేస్తామని. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అండ్ క్లారిఫైయింగ్ మై డౌట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. ఐ హోప్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ అండ్ మీ డౌట్స్ తీరినాయని నేను అనుకున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. అవును, యా. నెక్స్ట్ అండి. అజయ్ అన్నారు. హలో సార్, అనిల్ కుమార్ గారు. హాయ్ అండి. బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, సో ఆరియన్ మైగ్రేషన్ థియరీ ఇవన్నీ లాట్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది. లింగ్విస్టిక్ ఎవిడెన్స్ కావచ్చు, ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ కావచ్చు. బట్ దెన్ నోవా సన్స్ స్ప్రెడ్ అయ్యారు వరల్డ్ మొత్తం అనేది బిబ్లికల్ అకౌంట్ నుంచి మనం ఫెయిత్ ద్వారా నమ్ముతాం. ఓకే, బట్ దెన్ ఎర్లీ ఏన్షియంట్ హిస్టారియన్స్ లైక్ జోసెఫస్, ఆగస్టిన్ లాంటి వాళ్ళు వీళ్ళు ప్రపోజ్ చేసింది. కానీ మోడర్న్ కంటెంపరీ హిస్టారియన్స్ అందరూ ఆల్మోస్ట్, అంటే స్కాలర్లీ హిస్టారియన్స్ అందరూ రిజెక్ట్ చేశారు కదా. ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కానీ, డిఎన్ఏ ఎవిడెన్సెస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎర్లీ ఇండియన్స్ తీసుకున్నాం, ఆఫ్రికన్ మైగ్రెంట్సే ఉన్నారు. అంటే బిఫోర్ ఇండస్ వ్యాలీ గురించి మాట్లాడుతున్నాను. ఆఫ్రికన్ మైగ్రెంట్సే ఉన్నారు అనే దానికే డిఎన్ఏ ఎవిడెన్స్ ఎక్కువ పాయింట్ చేస్తుంది అనే థియరీస్ కూడా వచ్చాయి. అంటే లైక్ isn't it unfair for us, ఒకవైపు సైన్స్ ని కంప్లీట్ గా అప్లై చేసి ఇంకొక వైపు హాఫ్ అప్లై చేస్తున్నాము అనేది ఉంటుంది. ఓకే, వండర్ఫుల్ క్వశ్చన్ మీరు అడిగింది. ఆఫ్రికా నుండి మానవుడు బయలుదేరి మరి ఈ మొత్తం ప్రపంచానికి విస్తరించిన ఆ టైం పీరియడ్ సైంటిస్ట్ ఏం చెప్తున్నారు బ్రదర్? 1 సెకండ్, నాకు ఒక కాల్ వస్తుంది. 1 సెకండ్. నేను క్లాస్లో ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేస్తాను. బ్రదర్, ఓకే, వండర్ఫుల్ క్వశ్చన్. అజయ్ గారు మీరైనా అడిగింది ఆన్సర్? ఓకే, అజయ్ గారు, ఇట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్. దేవుడు సృష్టి క్రమాన్ని మనకు ఆదికాండం 1వ అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్పాడు. చాలా క్లియర్గా ఏమని చెప్పాడు? అన్ని రకాల జీవ జంతువులు అవన్నీ సృష్టించిన తర్వాత 6వ దినమున ఆఖరిగా మానవుణ్ణి సృజించాడు. ఈ మానవుడు ఎవరు? ఆ మోడర్న్ హ్యూమన్, బట్ నాట్ హోమో ఎరెక్టస్, బట్ నాట్ హోమో నియాండర్థాల్, బట్ నాట్ హోమో ఆస్ట్రలోపిథికస్ ఆర్ సమ్ అదర్. డార్విన్ థియరీని ఒకవేళ మనం తీసుకుంటే, డార్విన్ హిమ్సెల్ఫ్ సెడ్ that my theory was just an assumption, right? బట్ ఇప్పుడు నేటి మనం సైంటిస్ట్ని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, ఏమండి ఈ చింపాంజీలు, గొరిల్లాలు లేదా ఏప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మోడర్న్ హ్యూమన్కి ఒక లింక్ మిస్సింగ్ ఉంది. దెర్ ఈస్ అ మిస్సింగ్ లింక్. ఆ లింక్ ఇంతవరకు మేము పూర్తి చేయలేకపోతున్నాము. సో వాట్ డస్ ఇట్ మీన్? ఆదాము కన్నా ముందు జంతువులు మనుషుల లాగా కనపడే జంతువులు ఉండేవి. దట్స్ ఇట్. అవి జంతువులు మాత్రమే. మానవుడిలాగా కనపడినంత మాత్రాన, అంటే కుక్కలు కొన్ని జాతులవి కొన్ని తోడేళ్ళలాగా కనపడతాయి, కొన్ని నక్కల్లాగా కనపడతాయి. కానీ అది నిజంగా నక్క కాదు, తోడేలు కాదు. దాని క్యారెక్టరిస్టిక్స్ దానివే, దీని క్యారెక్టరిస్టిక్స్ దీనివే. నేనేమంటానంటే, హోమో నియాండర్థాల్స్ కానీ, హోమో ఎరెక్టస్ కానీ, ఆస్ట్రలోపిథికస్ కానీ, లేకపోతే హోమో నిడ్ అంటారు, వీళ్ళందరూ కూడా మోడర్న్ హ్యూమన్స్ కాదు. బైబిల్ ఈజ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ మోడర్న్ హ్యూమన్, దట్ ఈస్ ఆడమ్ అండ్ ఈవ్, హూ కెన్ స్పీక్, who can talk, who can think, who has the IQ, who has the ability to take decisions, who can cry, who can laugh. But when it comes to the apes, whatever you are saying, మీరు ఏదైతే మీరు
అంతకన్నా ముందు ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు అది ఇది వాళ్ళ అవశేషాలు మరి మనం తీసుకొని వాళ్ళ స్కెలిటన్ లేదా వాళ్ళ థ్రోట్ మనం చూస్తే వాళ్ళ థ్రోట్లో నుంచి వవెల్స్ అంటే ఏఈఐఓయు ఇంతవరకే అనగలరు కానీ మోడర్న్ హ్యూమన్ లాగా వాళ్ళు కాన్సనెంట్స్ కక్క గగ్గ రైట్ ఇలాంటివి పలకలేరు. తర్వాత లేడీస్కి వచ్చే ఈ మెన్స్ట్రల్ పీరియడ్ ఏదైతే ఉందో ఈ మెన్స్ట్రల్ పీరియడ్లో కూడా చాలా చేంజెస్ ఉన్నాయి. ఈ మీరు చెప్తున్న సో కాల్డ్ మంకీ నుంచి వచ్చిన మనిషి అని అంటున్నారు కదా, మ్యాన్ నెవర్ కేమ్ ఫ్రమ్ అ మంకీ. తర్వాత హ్యూమన్ కెన్ క్రై, హ్యూమన్ కెన్ లాఫ్, హ్యూమన్ కెన్ ఎక్స్ప్రెస్ హిజ్ హ్యాపీనెస్ ఆర్ హిజ్ సాడ్నెస్, బట్ ఇవి చేయలేవు, దే కెనాట్ డూ. వాళ్ళ ఆ జంతువులు అవన్నీ కూడా కలిసి హంటింగ్ చేసాయేమో, చేసి ఉండొచ్చు. ఇప్పుడు సింహాలు, పులులు, హైనాలు, కుక్కలు అంటే వైల్డ్ డాగ్స్ ఇవన్నీ కూడా కలిసి హంటింగ్ చేస్తాయి. చేసినంత మాత్రాన ఆ పురాతన కాలంలో వాళ్ళు అంటే జంతువులు చేసినంత మాత్రాన దే కెనాట్ బికమ్ హ్యూమన్స్. నంబర్ 1. నంబర్ 2, యూజింగ్ ఆఫ్ టూల్స్. టూల్స్ చింపాంజీలు వగేరా కూడా యూజ్ చేస్తాయి. అంతెందుకండి, చిన్న ఉన్నప్పుడు మనం కూడా ఈ కాకి కథ విన్నాం కదా. కాకి ఒక కొండలో నీళ్లు కావాలంటే మరి అది ఒక్కొక్క రాయి నీళ్ళల్లో వేస్తే నీళ్లు పైకి వచ్చాయని. అలా చేసినంత మాత్రాన లేదా టూల్స్ వాడినంత మాత్రాన వాళ్ళు మనుషుల్లాగా కనపడుతుంటే వాళ్ళు మోడర్న్ హ్యూమన్స్ అని అనుకోవడానికి లేదు. సో సైన్స్ ఈజ్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ బేస్డ్ అపాన్ ఓన్లీ అవైలబుల్ సోర్సెస్. కానీ మిస్సింగ్ లింక్ గురించి మీరు అడగండి. ఈ ఏప్స్కి హ్యూమన్కి నేడు ఉన్న ఈ మోడర్న్ హ్యూమన్ బీయింగ్స్కి లింక్ ఉందా, లింక్ చూపించండి అని అడగండి. దే కెనాట్ షో. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. ఇఫ్ మీకు అర్థమైతే దెన్ ఇట్స్ ఓకే. ఐ హోప్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే యూ క్యాన్ రేజ్ యువర్ హ్యాండ్, విల్ అన్మ్యూట్ యూ. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? నో వన్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రేజ్ చేస్తే మేము అన్మ్యూట్ చేస్తాం. అజయ్ కుమార్ గారు. హలో. అజయ్ బ్రదర్, యా అడగండి. అంటే ఇప్పుడు మన నేమ్స్ ఇప్పుడు మనం చూసుకుంటే గనక ఇప్పుడు జెన్సిస్ 10 కానీ లేకపోతే అక్కడ చైనీస్ నేమ్స్ కానీ జపనీస్ కానీ ఆ నేమ్స్ ఎక్కడ కూడా మనకి కనిపించవు. అంటే మీరు బిబ్లికల్ గా కూడా చూసుకుంటే అంటే వన్ ఆఫ్ ద క్రిటిసిజం అంటే మనం చూసిన వ్యూకి. సో దాన్ని ఎలాగా మనం ఆన్సర్ చేయగలుగుతాం అంటారు? సి నేను ఇందాక మీకు ఒక విషయం చెప్పాను. దేవుడు ఐ జస్ట్ వాంట్ టు షో యూ, రైట్? లెట్ మీ షో యూ. షేర్. రైట్, చాలా జాగ్రత్తగా మనం ముందుకెళ్దాం. రైట్, యు హావ్ ఆస్క్డ్ అ వండర్ఫుల్ క్వశ్చన్. రైట్, మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఏముంది ఇక్కడ? చదవండి ఎవరైనా సంబడి. యెషయా గ్రంథం 66:19. సిస్టర్ గారు మీరు చదవండి అమ్మా. నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిగించదనను, వారిలో తప్పించుకున్న వారిని విలుకాండ్రైన తర్షీషు, పూలు, లూదు అను జనుల యుద్ధకును, తుబాలు, యవాను నివాసుల యుద్ధకును నేను పంపెదనను.
పంపెదను. నన్ను గూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు దూరదీపవాసులు యొద్దకు వారిని పంపెదను. వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సిస్టర్. యెషయా గ్రంథం ఎప్పుడు రాయబడింది అంటే బీసీ 800 జనరల్లీ, రైట్? ఈ బీసీ 800లో యెషయా గ్రంథం 66వ అధ్యాయము 19వ వచనం మనకేం చెప్తుందంటే, నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిపించదను, వారిలో తప్పించుకొనిన వారిని విరుకాండ్రైన తర్షీషు, మనం చదివాం తర్షీషు ఎవరో, యావాను కుమారుడు, పూలు, లూద్, వీళ్ళందరూ కూడా నెక్స్ట్ క్లాస్లో వస్తారు, అను జనుల యొద్దకును, తుబాల్ అంటే ఇందాక మనం యాఫెత్ సంతతి నుంచి చూసాం, యావాను అంటే గ్రీకులు నివాసుల యొద్దకును నేను పంపెదను. ఎప్పుడు పంపించాడు? అపోస్తుల కార్యములో పౌలు గారిని పంపించినప్పుడు, లేదా పేతురు గారు వెళ్ళినప్పుడు, అప్పటిదాకా కూడా వీళ్ళకి దేవుని వాక్యమే తెలియదు. పాత నిబంధన గ్రంథము ఇట్ వాజ్ రిటన్ డౌన్ అండ్ ఇట్ యాక్చువల్లీ దాని ఇన్స్పిరేషన్ కలిగింది ఇన్ ద జూయిష్ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్? ఈ చైనా, జపాన్, దేవర్ ఇన్ ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ వరల్డ్. సో హాము, షేము, యాఫేతు సంతతిలో నుండి ఈ చైనీసు వచ్చి ఉండాలి. ఈ యాఫేతు సంతతిలో నుండే అటు తర్వాత కాలక్రమేణా కొన్ని వందల సంవత్సరాల తర్వాత, మరి 1000-2000 సంవత్సరాల తర్వాత ఇలా చైనా, జపాన్ ప్రాంతాలకి, జపాన్ అనేది అది ఇట్ వాజ్ యునో ఐసోలేటెడ్ ఐలాండ్, ఇట్ వాజ్ అ బ్యారన్ ప్లేస్. తర్వాత కాలంలో కొంతమంది వెళ్ళి అక్కడ ఆ ఐలాండ్లో బతికారు. సో ఈ చైనా వగేరా ఈ ప్రాంతానికి చాలా తర్వాత కాలంలో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, రైట్? సో అందుకనే మనకు ఆది కాండంలో ఈ చైనా వాళ్ళ ప్రస్తావన మనకు కనపడదు, చాలా తర్వాత కాలంలో వచ్చిన వాళ్ళు. ఎందుకంటే దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారంగా ఆయన తనని తాను ఆ, కనబరుచుకుంటూ వచ్చాడు. ఇక్కడ మీకు యెషయా గ్రంథంలో అంటే అపోస్తుల కార్యం జరగకుండా 800 సంవత్సరాల క్రితం ముందే ఈ గ్రీకుల గురించి, తుబాల గురించి, తర్షీషు గురించి, మరి తర్షీషుకి చెందిన, తార్షూస్కి చెందిన అతనే కదా మరి పాల్, రైట్? సో అది అపోస్తుల కార్యంలో కానీ పంపించలేదు. సో మనం ఇంకా ఆది కాండంలోనే చైనాని వెతుకుతున్నాము అని అంటే మనం కొంచెం రేషనల్ థింకింగ్ చేస్తున్నామని దాని అర్థం. హోప్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్, బ్రదర్. యా నెక్స్ట్ అండి ఎవరు ఉంటే మరి యూ కెన్ రైజ్ యూర్ హ్యాండ్. అండ్ ఇట్ ఈస్ 9:54. ఇంకొక 5 minutesలో వి విల్ క్లోజ్. మణిరత్నం బ్రో మాట్లాడండి. బ్రదర్, ఇప్పుడు బాబేల్ గోపురం దగ్గర దేవుడు భాషలను మాత్రమే ఎందుకు తారుమారు చేయవలసి వచ్చింది అంటారు? అది ఇప్పుడు కాదు, ఇంకొక 3 క్లాసుల తర్వాత వస్తుంది సార్ అది. ఓకే బ్రదర్, ఓకే, థ్యాంక్ యూ, వెయిటింగ్ ఫర్ ఇట్. అది ఇంకో 3 క్లాసుల తర్వాత వస్తుంది సార్. ఓకే మొత్తం ఈరోజే. ఓకే ఓకే బ్రదర్, ఓకే, షూర్, ఎందుకంటే థ్యాంక్ యూ. నేను బిట్ బై బిట్ వెళ్తాను. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ అనుకోండి, అంతవరకే. ఓకే బ్రదర్. ఎందుకంటే రాబోయే రోజుల్లో మరి గ్రూప్ ఆఫ్ లాంగ్వేజెస్ లేదా లాంగ్వేజ్ ఫ్యామిలీస్ ఉంటాయి. జాఫెతిక్ లాంగ్వేజ్ ఫ్యామిలీ ఏంటి, హెమిటిక్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, అంటే హాముకు సంబంధించినవి, షేముకు సంబంధించిన లాంగ్వేజెస్ని సెమిటిక్ లాంగ్వేజెస్ అంటారు. సెమిటిక్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, లేదా వారి డిఎన్ఏ, ఇవన్నీ చాలా డెప్త్ ఇంకా ముందు ముందు ఉంది సార్. ముందు ఉంది బ్రదర్. ఒక 3 or 4 క్లాసెస్ తర్వాత వస్తుంది అది, లేదా ఒక 2 క్లాసెస్ తర్వాత వస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్.
అజయ్ కుమార్ బ్రో అడగండి question. యా యా యా. అంటే ఇంకొకటి ఏంటంటే బ్రదర్, లైక్ అంటే ఇప్పుడు లేటెస్ట్గా ప్రజెంట్ గవర్నమెంట్ కానీ ప్రజెంట్ వీళ్ళు చేస్తున్న నేరేటివ్ ఒకటి ఉంది కదా, లైక్ మన అంటే ఆ, ఆర్యన్ అనేది బయట నుంచి రాలేదు, ఇండిజినియస్ అనే థీరీని అంటే లేటెస్ట్ రాఖీ గ్రహిలో జరిగిన డిఎన్ఏ స్టడీ ఉంది చూసారు, లేటెస్ట్ గా అది కోట్ చేస్తూ అది ఇండిజినియస్ అది బయట నుంచి రాలేదు అన్న కాన్సెప్ట్ ని ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఓకే, యా, అంటే అంటే ఏం అక్కడ ఏదో అంటే మీరు నా అంటే దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఆ డిఎన్ఏ మీ స్టడీ క్వశ్చన్ ఏంటి? అదే లైక్ అంటే ఈ నేరేటివ్స్ ని ఎలా కౌంటర్ చేయాలి అంటే ఇది లేటెస్ట్ నాకు తెలిసి ఒక 5-10 years కిందట వచ్చిన ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ అనే చెప్తూ ఉంటారు. ఎందుకంటే మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ లో బేసిక్ మనం చదువుకున్న సోషల్ సైన్సెస్ లో ఆర్యన్ అదే బేసిక్ మీరు చెప్పిన ఈ సైట్స్ ఇవన్నీ కూడా చదువుకుంటాం చిన్నప్పుడు. సో సిమిలర్ మనం ఎగ్జామ్స్ అప్పుడు కూడా ప్రిపేర్ అవుతూ ఉంటాం ఈ ఆర్యన్ థియరీ కానీ ఆర్యన్ దీని గురించి. సో లేటెస్ట్ గా ఇప్పుడు అంటే ఎందుకు దాన్ని కౌంటర్ చేయడానికి ఇండిజినియస్ ఆర్యన్ థియరీ అనేది ప్రొపగేట్ చేస్తుంది ప్రెసెంట్ గవర్నమెంట్. సో దాన్ని ఓకే గురించి మీ ఓకే అంటే అనాలిసిస్ ఏంటి, అది తప్పని మీరు ఎలా ప్రూవ్ చేయగలుగుతారు, లేకపోతే ఏంటి దానిలో ఉన్న ఫ్లాస్ ఏంటి? ఓకే, మీకు ఒకటి కనపడుతుందా స్క్రీన్ మీద? యా కనిపిస్తుంది. ఓకే, ఇది సెల్ అనే కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన ఆర్టికల్ ఇది, రైట్? ఓకే ఈ ఆర్టికల్లో అన్ ఏన్షియంట్ హరప్పన్ జీనోమ్, రైట్, జాగ్రత్తగా చదువుకుందాం. పురాతనమైన హరప్పా యొక్క జన్యు పరమైన ఆధారాలలో ల్యాక్స్ అంటే లేదు అని యాన్సెస్ట్రీ ఫ్రమ్ స్టెప్పే పాస్టోరియలిస్ట్ ఆర్ అదే ఇరానియన్ ఫార్మర్స్. హరప్పా వాసుల జన్యు పరమైన ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలలో స్టెప్పే ప్రాంతాలకు చెందిన ఆర్యుల డిఎన్ఏ లేదట. యు గాట్ మై పాయింట్? యా ఇదే ఈ వసంత్ షిండే అనే ఆథరే, నాకు ఆ పేరు గుర్తుకు రాలేదు, బట్ హీఈస్ ద పర్సన్ చేసింది. రైట్, ఇప్పుడు నేను ఇంకొక విషయం చూపిస్తాను చూడండి. ఇదే ఆర్టికల్లో దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లాంగ్ టైమ్ అబౌ సమ్ పీపుల్ సెటిల్డ్ ఇన్ ఇరాన్, రైట్? వాళ్ళు ఇరానియన్ హంటర్స్ అండ్ గ్యాదరర్స్ అని పిలువబడ్డారు. ఇరానియన్ హర్డర్స్గా ఉన్నారు. తర్వాత ఇరానియన్ ఫార్మర్స్ అయ్యారు. వీళ్ళ ఏదైతే ఈ డిఎన్ఏ ఉందో ఈ డిఎన్ఏ ఇరానీయుల డిఎన్ఏ కానీ లేకపోతే ఆర్యుల డిఎన్ఏ కానీ హరప్పా వాసులలో లేదట. అది ఎలా లేదు? ఇందులో లోపలికి వెళ్ళాలి, మనం ఆర్టికల్ చదవాలి. ఆర్టికల్కి వెళ్ళి చదివితే మనకేమర్థమవుతుంది? బెల్ట్ కేవ్, a Mesolithic individual from Albatross mountain of central Iran. సో ఇతను యొక్క డిఎన్ఏ ఏదైతే ఉందో అది హరప్పా వాసుల డిఎన్ఏతో కలుస్తుందట. గంజ్ దరే అనే ప్రదేశం ఉంటుంది జాగ్రోస్ మౌంటైన్స్లో. వీడు అర్లీ గోట్ హర్డర్. ఇతని డిఎన్ఏ ఈ హరప్పా వాసులతో కలుస్తుందట. ఎందుకు? వీళ్ళు అప్పటికి కూడా గోట్ హర్డర్స్గా ఉన్నారు, అంతే, ఫార్మర్స్గా అవ్వలేదు. నేను చెప్తున్నది అర్థమవుతుందండి? యా సో బ్రో. హజ్జీ ఫిరూజ్ అనే ప్రాంతంలో అంటే జాగ్రోస్ మౌంటైన్స్ దగ్గర వెస్టర్న్ ఇరాన్లో ఉన్న ఆ కాలంలో ఉన్న పురాతన కాలంలో, నేను లేటెస్ట్ ఇరాన్ గురించి మాట్లాడలే, అతని డిఎన్ఏ రాఖీగడిలో ఉన్న వాళ్ళ డిఎన్ఏతో కలిసిందట. అలాగే ఇరానియన్ ఇలా ఈ ఐవిసి క్లైన్ ఏదైతే ఉందో ఇలా వీటిని మనం నీట్గా క్లియర్గా చదువుకుంటూ వెళ్తే మనం ఎక్కడో చూడనక్కర్లేదు, న్యూస్ పేపర్లోనే మనకి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ఇదిగోండి, మీరు క్లియర్గా చదవండి, స్లోగా చదవండి. నా నంబరు మీరు నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, ఏకేడబ్ల్యూసి అపాలజెటిక్స్ అని. నాకు రేపు ఫోన్ చేసి లేదా ఫోన్ వద్దులేండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఈ సెల్ రిపోర్ట్ నేను మీకు పంపిస్తాను. నీట్గా కూర్చొని చదవండి. నాకు తెలిసిన మరి సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ రిపోర్ట్ ఇచ్చి నేను వాళ్ళతో
తీసుకున్నాను రిపోర్ట్. ఆ తర్వాతే యూట్యూబ్లో చెప్పడం జరిగింది. DNA అనాలిసిస్ ఆఫ్ రాఖీ గడి రిమైన్స్ ఛాలెంజెస్ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ. ఇది అలా పైన రాశాడు. లోపల చూస్తే యూ విల్ బి అస్టానిష్డ్. అసలు ఆర్యులకి మన భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదు అంటున్నాడండి. అదే గాట్ మై పాయింట్? అదే అర్థమైంది బ్రదర్. అదే బట్ అదే దాన్ని కౌంటర్, ఆ నెరేటివ్ ని కౌంటర్ ఎలా చేయాలి మనం అంటే వాట్ ఆర్ ద అంటే మీరు రీసెర్చ్ చేస్తుంటారు కదా ఆల్రెడీ దీని డాక్యుమెంట్ మీద. కౌంటర్ ఇప్పుడు యాజ్ అన్ అపాలజిస్ట్ ఐ వుడ్ లైక్ టు సే కౌంటర్ 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 అంటిల్ యూ సక్సీడ్, అంతే. ఓకే, ఇది వన్ డే ప్రోగ్రామ్ కాదు, వన్ డే కౌంటర్ కాదు. Again and again they will be asking us these questions, again and again repeatedly they'll be asking us these questions, and we have to be ready to answer them at any given time or at any given level. Got it? యా, Thank you. థ్యాంక్ యూ. Yeah. Thank you. Let us pray. అత్యంత మహిమ ఘనత ప్రభావం కలిగిన పరలోక తండ్రి, వందనాలు ప్రభువా, స్తుతులు స్తోత్రములు. గడిచిన కాలమంతా ప్రభువా మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి మీ కాపుదలలో ఉంచి ప్రభువా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న రీతికై మీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభువా. మరి ఈరోజు సాయంత్రం మరి డ్యూస్ ఇండియా ఛానల్ ద్వారా ప్రభువా మరి ఎంతోమంది మీ పిల్లలకి ప్రభువా మరి బైబిల్ గ్రంథంలో ఉన్న ఆదికాండం 10వ అధ్యాయంలోని అతి కొన్ని అంశాలను తీసుకొని విషయాలను విశదీకరించి చెప్పడం జరిగింది ప్రభువా. మరి పిల్లల్ని ఆశీర్వదించండి, వారికి మంచి జ్ఞాపక శక్తినివ్వండి. విన్న విషయాలను వారి దగ్గరే పెట్టుకోకుండా మరి మిగతా సహోదరులందరితో వీలైతే ప్రభువా మరి మీరెవరో తెలియని వారు, మిమ్మల్ని గుర్తెరగని వారు, వారికి కూడా సమర్థవంతంగా మరి చక్కగా విషయాలను విశదీకరించి చెప్పే జ్ఞానాన్ని, వాక్కుని మరి వారికి మీరు ప్రసాదించండి ప్రభువా. మరి మేమైతే సర్వాంగ కవచము ధరించి ప్రభువా మరి మీ కొరకై నిలబడి ప్రభువా యుద్ధం యెహోవాదే అనే రీతిగా ముందుకు వెళ్తున్న ఈ తరుణంలో మరి మాకు ధైర్యాన్ని ఇస్తూ ప్రభువా మరి మాకు మా విరోధులు కాదని వీలు లేని ఆ వాక్కును, జ్ఞానాన్ని మాకిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవ విశ్వాసాన్ని, బైబిల్ యొక్క సత్యాన్ని చాటుతూ మేము ధైర్యంగా ముందుకు వెళ్తూ ఒక మంచి క్రైస్తవుడుగా ప్రభువా మరి ఒక ఎగ్జాంపులరీ క్రిస్టియన్గా బ్రతికే అవకాశాన్ని మాకు ఇస్తారని నమ్ముతూ ఈ రాత్రికాల సమయమున ప్రభువా ప్రార్థించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తిని ప్రభువా మరి బ్రదర్స్ని, సిస్టర్స్ని అందరినీ మరి ఆశీర్వదించండి, కాచి కాపాడండి, వారి అవసరతలు తీర్చండి. యూత్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రభువా వారి చదువుల విషయాల్లో, వారి ఉద్యోగాల విషయాల్లో మరి వారికి మీరు సహాయంగా ఉండండి, వారికి మంచి గైడ్గా ఉండండి, వారికి మీరే ప్రభువా మరి మార్గదర్శకులుగా ఉండండి. మరి ముఖ్యంగా ప్రభువా మరి డ్యూస్ ఇండియా ఛానల్ అధినేత గారికి ప్రభువా మరి వారి గురించి కూడా ప్రార్థిస్తున్నాను. ఇది ఒక మంచి ఇనిషియేటివ్. ఇలా వారానికి 1 లేదా 2 క్లాసులు పెట్టి మరి బైబిల్లో ఉన్న విషయాలను, వాటి మర్మాలను తెలియజేస్తూ మరి మన క్రైస్తవ సమాజాన్ని విశ్వాసంలో మరింత దృఢపరుస్తూ మరి క్రైస్తవ సహోదరులను ముందుకు తీసుకెళ్లాలనే మంచి ఆలోచనని ఇచ్చిన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి, ఆమెన్. ఆమేన్.